ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఉపయోగపడేటటువంటి ఆ వీడియోని మ్యాక్సిమం తెలంగాణ మరి ఏపీ వాళ్ళకి ఈ వీడియో ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనేటటువంటి నమ్మకం నాకు 100% ఉంది ఫ్రెండ్స్. ఇక చూద్దాం దీన్ని. మరి రకరకాలైనటువంటి బిట్స్ని రకరకాలైనటువంటి విధాలుగా మనం ఆన్సర్ని ఎలా చేయాలి, 50-50లోకి మనం ఎలా రావాలి, ఒక 2 ఆప్షన్ని ఎలా ఎగరేయాలి, మరి మిగతా 2 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ని ఎలా చూస్ చేసుకోవాలి అనేటటువంటి లాజిక్ని మన ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం ఫ్రెండ్స్. సో ఆ రోజు మార్నింగ్ ఫస్ట్ అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు, కోల్బర్గ్ నైతిక వికాసాల సిద్ధాంతానికి సంబంధించి శిక్షకు సంబంధించి ఒక బిట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక శిక్ష కానీ బహుమతి కానీ అనగానే జనరల్గా అందరికీ తెలుసు పూర్వ సాంప్రదాయ స్థాయి, అది అందరికీ తెలుసు ఫ్రెండ్స్. కోల్బర్గ్ అనగానే మనకు 6 దశలు గుర్తొస్తాయి, 3 స్థాయిలు గుర్తొస్తాయి. నో డౌట్ మనం పర్ఫెక్ట్గా పెడతాం. 2 రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక విధానం ఏంటంటే, ఇప్పుడు జనరల్గా శిక్ష అన్న బహుమతి అన్న పూర్వకాలంలో ఉన్నటువంటి రోజుల్లో మరి ఏదైనా తప్పు చేస్తే ఒక పిల్లవాడు ఖచ్చితంగా శిక్షించే వాళ్ళు అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి పూర్వకాలంలో ఏం చేస్తారంటే, ఎవరైనా పిల్లలు మంచి పనులు చేశారనుకోండి వాళ్ళకి బహుమతులు ఇస్తారని గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనం ఏం చేయాలంటే పూర్వ సాంప్రదాయ స్థాయి అనేటటువంటి దాన్ని మన వేలోకి మార్చుకోవాలి ఫ్రెండ్స్. అంటే నా గత వీడియోలో చూడండి ఇట్లాంటి లాజికల్ చాలా ఉన్నాయి. ఇక పూర్వ సాంప్రదాయం పూర్వకాలానికి మీరు లింక్ చేసుకున్నట్లయితే, పూర్వకాలంలో ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేవాళ్ళు 100% అది నిజం. పూర్వకాలంలో ఎవరైనా మంచి పనులు చేస్తే బహుమతి ఇచ్చేవాళ్ళు, అంటే శిక్ష కానీ బహుమతి కానీ ఇట్లాంటి పదాలు వస్తే మాత్రం పూర్వకాలం అనే దాంతో లింక్ చేసుకుని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ అది కూడా కాదు, ఇంకొక విధానంలో ఎలా క్యాచ్ చేయాలి, ఇదే బిట్టు ఎవరికైనా తెలియకపోతే ఫ్రెండ్స్ ఇంకొక విధానంలో కూడా మనం రైట్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ మనం ఎలిమినేషన్ ప్రాసెస్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఈ 4 మరి ఈ స్థాయిల్లో అసలు వ్యక్తిగత సూత్రాల నైతిక అది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, అది లేదు కదా. ముందు దాన్ని చూడకూడదు, దాన్ని ఎగరేసేయాలి ఫ్రెండ్స్. ఉన్నది 3 ఇక పూర్వ సాంప్రదాయ ఉత్తర సాంప్రదాయ. జనరల్గా మన మైండ్లో ఒకటి ఉండాలి ఫ్రెండ్స్. మనం ఒకవేళ ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అయితే 13 ఇయర్స్ బిలో పిల్లలకు సంబంధించి ఆన్సర్స్ ఉంటాయి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ ఎస్సీ అంటే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎనీ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 13 ఇయర్స్ ఎబో అంటే హై క్లాసులు వాళ్ళు టీచ్ చేయాలి కాబట్టి 13 సంవత్సరాల పైన ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి ఆన్సర్స్ ఉంటాయనేది గుర్తుపెట్టుకోవాలి. ఇదే బిట్టు ఎస్జిటి వాళ్ళు అయితే కరెక్ట్ ఆన్సర్, అసలు ప్రశ్నే చూడకుండానే కరెక్ట్గా మనం గెట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అసలు దాన్ని చూడకుండానే ఎస్జిటి మరి రాస్తున్నటువంటి మిత్రులు అయితే ఖచ్చితంగా ఇదే పెట్టచ్చు. ఎందుకంటే ఈ పూర్వ సాంప్రదాయక స్థాయి అనేది 13 సంవత్సరాల లోపుకి సంబంధించింది కదా ఫ్రెండ్స్. అంటే మ్యాక్సిమం పూర్వ సాంప్రదాయక నైతిక అవుతుంది. ఒకవేళ ఇది కానప్పుడే సాంప్రదాయ స్థాయికి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర సాంప్రదాయ స్థాయి ఎస్జిటి వాళ్ళు పెట్టకూడదు, ఇది రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉండదు ఫ్రెండ్స్. అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే దీన్ని ఎలిమినేషన్ చేయొచ్చు, దీన్ని ఎలిమినేషన్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ పైన ఉన్నటువంటి 2 సాంప్రదాయ కానీ పూర్వ సాంప్రదాయ కానీ 13 సంవత్సరాల లోపు ఉన్నటువంటిది కదా ఫ్రెండ్స్. మరి స్కూల్ అసిస్టెంట్ లెవెల్ రాస్తున్నారు అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి బిట్టు ఎగ్జామినర్ ఏం చేస్తారంటే 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ అంటే 13 సంవత్సరాల ఎబో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు రేపు టీచ్ చేసేది ఆ క్లాసులే కాబట్టి ఫ్రెండ్స్. అంటే 100% స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే ఉత్తర సాంప్రదాయ స్థాయికి పెట్టాలి. అదే మన ఎస్జిటి మిత్రులు ఎవరైతే ఉన్నారో అంటే ఇట్లా లాజికల్ మీకు ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే చాలా బిట్లు పోగొడతా ఉంటాం. ఇట్లాంటి లాజికల్ అన్నీ కూడా మనం ఒక చోట రాసుకోవాలి, ఈ లాజికల్ని యూజ్ చేసుకోవాలి, మనం ప్రిపేర్ అయ్యేటటువంటి విధానాన్ని మనం మార్చుకోవాలి. మనం గతంలో ఏ తప్పులు చేసామో ఎలాంటి మిస్టేక్లు చేసామో అవన్నీ మనం ఒకసారి మరి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఆ తప్పుల్ని మళ్ళీ రిపీట్ కాకుండా, మన సైకాలజీలో ఉంది కదా ఫ్రెండ్స్ యత్న దోష పద్ధతి అనే తాండైకి సంబంధించింది. మరి గతంలో ఎన్నో తప్పులు చేసాము, ఇక మళ్ళీ అవే తప్పులు చేయకుండా ఉండాలంటే మనం ప్రిపేర్ అయ్యేటటువంటి విధానాన్ని మార్చుకోవాలి. మరి 50-50లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఒక 2 ఆప్షన్స్ని ఎగరేసేటటువంటి టాలెంట్ అనేది మన మైండ్లోకి రావాలంటే ఇట్లాంటివి మనం ఫాలో అవ్వాల్సిందే ఫ్రెండ్స్. మోస పద్ధతిలో ఫాలో అయ్యామనుకోండి మళ్ళీ మనకు అదే సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ రావద్దు. టెట్లో గతంలో జరిగినటువంటి మిస్టేక్స్ రాకూడదు. మరి ఈ డిఎస్సిలో గతంలో జరిగి మరి జాబ్ రానటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు పాయింట్లలో. అట్లాంటి మిస్టేక్ లేకుండా మంచి స్కోర్ రావాలంటే ఇట్లాంటి లాజిక్లు చాలా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి ఆ రోజు మార్నింగ్ సెకండ్ బిట్ ఏమి ఇచ్చారు చూద్దాం. సెకండ్ ఇచ్చినటువంటి బిట్ చూద్దాం. ఇక ఇది భయం, కోపం, తర్వాత అసూయ లాంటి ఈ జనరల్గా ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి అసలు మనకి ప్రశ్న అనేది జనరల్గా ఇది తెలుసు. భయం, కోపం, అసూయ అనగానే ఇవన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. శారీరక పెరుగుదల వస్తుంది, మానసిక పెరుగుదల, నైతిక అంటే ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి కాబట్టి ఏబీసీ అని పెట్టేస్తాం. ఒకవేళ దీనికి ఆన్సర్ తెలియనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో కళ్ళు మూసుకొని ఏబీసీ అని పెట్టండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏబి 2 అని మీ మనసులో అనిపించినా కూడా మీరు మరి డి ఆన్సర్ అంటే 4th ఆప్షన్ ఏబీసీ అని పెట్టండి. ఎక్కడైతే పైవన్నీ అనేది ఉంటుందో అది 100% రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. మీ మనసులో ఒకవేళ ఏబి ఈ 2 కరెక్ట్ అని అనిపించినప్పటికీ ఒక్కొక్కసారి మన బ్రెయిన్ మనల్ని మోసం చేసేటటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఫ్రెండ్స్, అది రైట్ కానివ్వండి రాంగ్ కానివ్వండి డూ ఆర్ డై అన్నట్టు ఏదైనా కానివ్వండి, పైవన్నీ అనే ఆప్షన్ ఏబీసీ ఇచ్చాడు కాబట్టి దీనికి మరి ఆన్సర్ ఇచ్చేటటువంటి ఛాన్సెస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 3వ బిట్. 3rd బిట్కి సంబంధించి చూద్దాం ఫ్రెండ్స్. ఇది జనన పూర్వకాలానికి సంబంధించి చాలా వీడియోలో దీనికి సంబంధించి చెప్పా ఫ్రెండ్స్. ఈ పిండ దశకు సంబంధించి
పిండ దశ అనేది ఏ మధ్య కాలంలో ఇప్పుడు జనరల్గా చూడండి నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే పిండ దశ అన్నదాన్ని పీగా నేను తీసుకున్నా ఫ్రెండ్స్. పిండ దశ అని పీ. ఈ పీని జస్ట్ కింద డ్రా చేసామనుకోండి 8 లాగా కనిపిస్తుందిగా ఫ్రెండ్స్. అంటే 8th వీక్ నుంచి 8వ వారం నుంచి జనన వరకు అన్నట్టు దాని లాజికల్గా చూడండి. అంటే మనం చదివే విధానంలో కూడా మనం పిండ దశ 8వ వారం, పిండ దశ 8వ వారం అంటే కష్టం కదా ఫ్రెండ్స్. దాని ఒక లాజిక్గా ఏదైనా ఒక లాజిక్ని మన మైండ్లోకి తెచ్చుకోవాలి కదా. అట్లాంటప్పుడే మనం మిగతా ఎక్కువ బిట్స్ని కూడా మనం చదివేటటువంటి కెపాసిటీ అనేది మన మైండ్లోకి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక బిట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రాల్కి సంబంధించి ఈ క్రాల్ ప్రకారం పిల్లల రచనా వికాసంలోని మొదటి దశలో మాట్లాడటం, రాయటం అనేటటువంటిది ఇచ్చాడు ఫ్రెండ్స్. దీని కరెక్ట్ ఆన్సర్ని 2 విధాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జనరల్గా చూడండి మాట్లాడటం కానీ రాయటం కానీ అంటే ఇవన్నీ కూడా ఒక చతుర్విధ ప్రక్రియలాగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఒక ఆటల్లో అంటే చతుర్విధ ప్రక్రియలు చూడండి, ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివిజన్ మ్యాథ్స్ పరంగా చూసుకుంటే వీటన్నింటిని మనందరూ తెలుసు ఫ్రెండ్స్. వీటిని చతుర్విధ ప్రక్రియలు అంటారు. సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం ఒక ఆర్డర్లో. మరి మాట్లాడటం, రాయటం ఇవి కూడా ఒక ప్రక్రియలే కదా, ప్రాసెస్ కదా. అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ కూడా వేరు ప్రక్రియలాగా గుర్తుపెట్టుకొని మనం లాజిక్గా ఆన్సర్ పెట్టవచ్చు. అంటే గుర్తుపెట్టుకునేటటువంటి విధానం ఫ్రెండ్స్. ఒకవేళ అలా కూడా కాదు, అసలు బిట్టే మనకు తెలియదు ఫ్రెండ్స్. ఈ 4 ఒక 2 ఎగరేయాలి. ఎట్లా జనరల్గా చూడండి ఫ్రెండ్స్, మనకు ఉన్నటువంటి లాజిక్ని గత వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, సిమిలర్గా ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. సిమిలర్గా అంటే పదాల మధ్య కానివ్వండి, మరి ఎక్కడైనా సరే సిమిలర్ అంటే ఒకే విధంగా ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి వేరు ప్రక్రియలో ప్రక్రియ అనే పదం ఉంది, ఒకే ప్రక్రియలో ప్రక్రియ అనే పదం ఉంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ప్రక్రియ ఉంది, ఇక్కడ ప్రక్రియ ఉంది. అంటే ఏబి అంటే 2 సిమిలర్గా కనిపిస్తాయి. ఈ 2 సిమిలర్గా ఉన్న దాంట్లో పెద్దగా ఉన్నది మనం చూస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే 99% ఫ్రెండ్స్, 100% కాదు, 99% ఎక్కువ శాతం పెద్దగా అంటే బిగ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ రెండిట్లో వేరు ప్రక్రియలు అనేటటువంటి ఆన్సర్ అనేది చూడండి. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి 4 ఆన్సర్లలో అసలు మీకు తెలిసినా తెలియకపోయినా బిగ్ ఆప్షన్లు కాబట్టి బిగ్ పెట్టేయండి ఫ్రెండ్స్. వేరు ప్రక్రియలు ఇది ఆల్రెడీ ఇది రాసినటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు. ఇలా లాజిక్గా పెడితే మీకు తెలియకపోయినా కూడా రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ 99% ఉండదు కదా. అందుకని అట్లా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక బిట్ చూద్దాం. ఇక్కడ మరి రావెన్స్గా ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి ఒక బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి 2 విధానాలు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే రావెన్స్లో చూడండి ఫ్రెండ్స్, రావెన్స్లో ఎస్ అనేది ఉంది కాబట్టి ఇది సామూహిక పరీక్ష అవుతుంది. ఇక్కడ ఆప్షన్లో ఇవ్వలేదు కానీ సామూహిక పరీక్ష. దీన్ని గుర్తుపెట్టుకునే విధానం గత వీడియోలో ఉంది ఫ్రెండ్స్, నా వీడియో ఉంది. ఈ ప్రజ్ఞా పరీక్షను ఎలా లాజిక్గా ఏదో కొండ గుర్తులు రకరకాల డిఫరెంట్ కాదు ఫ్రెండ్స్, చాలా ఈజీ వీలో చెప్పాను. రావెన్స్లో సా అనే పదం పలికింది కాబట్టి సామూహిక పరీక్ష. ఇంకొకటి రావెన్స్ అనే దాంట్లో రావే అనే పదం ఉంది కదా. జనరల్గా చూడండి ఎవరైతే నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఇటు రావే అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అంటే ఎవరైతే నిరక్షరాస్యులు అంటే అశాబ్దిక పరీక్షలు, శాబ్దికం అంటేనేమో అక్షరాస్యులు, అశాబ్దికం అంటేనేమో నిరక్షరాస్యులు, మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక రావెన్స్లో రావే అంటేనేమో ఇది అశాబ్దిక, రావే అని పిలుస్తున్నారంటే అశాబ్దిక అంటే చదువు రానటువంటి వాళ్ళు. సామూహిక అంటేనే చేస్తుంది కాబట్టి ఇట్లా మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు ఫ్రెండ్స్. అశాబ్దిక, శాబ్దిక అనేదాన్ని మన లాజిక్ అనమాట. నెక్స్ట్ ఇంకొక బిట్ చూసినట్లయితే ఇక నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. ఈ క్రింది వానిలో ఒకటి యత్నదోష అభ్యసన సిద్ధాంతం యొక్క నియమం కాదు అన్నాడు ఫ్రెండ్స్. జనరల్గా తెలుసు. మరి ఇది థార్నడైక్కి సంబంధించి యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి సంబంధించి నియమం కాదు అంటే మిగతా 1, 2, 4 అంటే 1 to 4 ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఏది రాంగ్ అంటే థర్డ్ అనేది అందరికీ తెలుసు పెట్టేస్తాం. ఒకవేళ ఇది మనకు అసలు అర్థం కాలేదు, అర్థం కానప్పుడు కూడా మిగతా 4 ఒక కనీసం 2 ఆప్షన్లే ఎగరేయచ్చు. కనీసం 1 మనం ఎగరేసేటటువంటి టాలెంట్ అనేది మనకు ఉండాలి ఫస్ట్ ఫ్రెండ్స్. కనీసం ఒక ఆప్షన్ అనేది ఎగిరిపోవాలి ఫస్ట్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పేటటువంటి లాజిక్ చాలాసార్లు చెప్పాను ఫ్రెండ్స్. సిమిలర్గా ఉన్న పదాల దగ్గర ఆన్సర్ ఉంటుందని చాలా వీడియోలో నా వీడియోలో చెప్పాను. సిమిలర్గా అంటే ఒకే విధంగా ఆ లెటర్స్ కావచ్చు ఏవి కూడా చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో నేర్చుకోవడంలో నే అనే పదం ఉంది. సెకండ్ ఆప్షన్లో అభ్యసనం, థర్డ్ ఆప్షన్లో అభ్యసనం, ఫోర్త్ ఆప్షన్లో కూడా అభ్యసనం అన్నాడు ఫ్రెండ్స్. అంటే ఆన్సరు 2, 3, 4 2, 3, 4ల మధ్య ఉంది. ఒకటోది ఎలిమినేషన్ చేసేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం ఎగ్జామినరు 2, 3, 4లోనే ఆన్సర్ ఉంచాడని అర్థమైపోయింది ఫ్రెండ్స్. మరి 2, 3, 4 అంటే BCD. ఈ BCDలో ఇంకా మీరు కరెక్ట్గా మీ గతంలో నేను వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. వీడియోలో BCD 3 ఆప్షన్లో ఎక్కువ శాతం. ఇక మీకు తక్కువ టైం ఉంది ఫ్రెండ్స్, ఎగ్జామ్లో టైం అయిపోతుంది. సిస్టంలో చూసుకుంటే 3 ఒక ఆప్షన్ ఎలిమినేషన్ చేసాము. మరి ఈ BCDలో కరెక్ట్ ఏం పెట్టుకోవాలంటే సీనే కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సి అనేది మన లైఫ్ని చేంజ్ చేసేటటువంటి ఒక లాజిక్, అద్భుతమైనటువంటి లాజిక్. మీరు యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూడండి, ఇది నిత్య సత్యం. అంటే BCD ఒక ఆప్షన్ ఎలిమినేషన్ చేసాము, మిగతా BCDలో ఎక్కువ శాతం రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ మాత్రం సీనే. అంటే ఈ 3 కూడా అభ్యసనం 3 కూడా సిమిలర్గా ఉన్నాయి కాబట్టి సిమిలర్గా ఉన్న 3లో సీక రైట్ ఆన్సర్ ఉంది. ఒకవేళ అలా కూడా కాదు ఫ్రెండ్స్, ఇంకో విధంగా చూడండి. అంటే 2, 3, 4లోనే ఆప్షన్ ఉంది, ఇది రాంగ్ ఆన్సర్ అని అర్థమైపోయింది. అంటే 2, 3, 4లోనే ఆన్సర్ ఉందని అర్థమైంది. మరి 2, 3, 4లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు చూడండి 2, 3, 4లో ఈ 3Cకి సంబంధించి అది బిగ్ ఆన్సర్ కదా ఫ్రెండ్స్.
అంటే ఉన్నటువంటి బీసీడీలో బి ఆప్షన్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని పెట్టడానికైనా మీరు ట్రై చేయండి. అంటే బీసీడీలో జనరల్గా సి ఈజ్ రైట్ ఎక్కువ శాతం, అలాగైనా మీరు చూడండి. లేదా ఆ 3 ఆప్షన్లో సి ఆప్షన్ చాలా హెవీగా ఉంది, చాలా పెద్దగా ఉంది, బిగ్ ఆప్షన్, మ్యాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి సికి మీరు చూజ్ చేసుకున్నట్లయితే 99% రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలా మీరు ఇట్లాంటి ట్రిక్స్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఎగ్జామ్లో ఆ టైంలో ఇలాంటి ఆలోచన కూడా రావాలి ఫ్రెండ్స్. మీకు ఏమీ తెలియనప్పుడు కూడా ఇట్లాంటి ఆలోచన వస్తే ఖచ్చితంగా మీ స్కోర్ అనేది ఎక్కడన్నా 1-6 పోయినప్పటికీ కూడా ఇంకెక్కువగా బిట్స్ రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి లాజిక్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం కంటిన్యూషన్లో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ నిర్దేశక మంత్రానికి సంబంధించి ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. జనరల్గా మనకు తెలుసు మనం రైట్ ఆన్సర్ బి మరియు సి పెడతాం. ఒకవేళ దీనికి ఆన్సర్ అనేది మనకు తెలియనటువంటి టైంలో కూడా రైట్ ఎలా చేయాలనేది మనకు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ వీడియోలో మరి అదే ఫ్రెండ్స్ మెయిన్. ఒకవేళ మనకి దీనికి సంబంధించి కరెక్ట్గా మనకు తెలియదు, డౌట్గా ఉంది, ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆప్షనా, సెకండా, థర్డా, ఫోర్తా, ABCD 4 ఆప్షన్లో కరెక్ట్. ఒక 2 ఆప్షన్లు మాత్రం 100% ఫస్ట్ ఎలిమినేషన్ చేయొచ్చు దీంట్లో ఫ్రెండ్స్. ఎలా అంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనకు ఉన్నటువంటి 4 ఆప్షన్లో సిమిలర్గా ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆన్సర్ ఉంటుంది అనేది ఫ్రెండ్స్ నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. సిమిలర్గా ఉండాలి, లెటర్స్ కావచ్చు, ఆ పదాలు కావచ్చు. ఇక్కడ చూడండి సిమిలర్గా అంటే ఇక్కడ BC అనే 2 పదాలు ఇచ్చాడు, AB అనేటువంటి 2 పదాలు ఇచ్చాడు. కాబట్టి అంటే ఇక్కడ ఆప్షన్ C, ఆప్షన్ D ఫ్రెండ్స్, ఈ 2 కూడా సిమిలర్గా ఉన్నాయి. సరే మ్యాక్సిమం ఇలా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ సింగిల్గా ఉన్నటువంటి ABలు ఎట్టి పరిస్థితుల్లో రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ లేవు ఫ్రెండ్స్. ఇదొక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ చిన్న లాజిక్ని కనుక మీరు క్యాచ్ చేస్తే ఈ ఎగ్జామే కాదు, మీరు ఏ ఎగ్జామ్లో అయినా 99% మీరు రైట్ చేసేటటువంటి సందర్భాలు ఎక్కువే ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువ శాతం పెడుతుంది. చాలా ఆప్షన్లు మీకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలాంటి బిట్లు వస్తూనే ఉంటాయి. మన టెట్ డిఎస్ఎల్లో విపరీతంగా ఇస్తాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఏ మాత్రమే బి మాత్రమే సింగిల్ ఆప్షన్ A B అని ఇచ్చాడు. మిగతా 2 ఆప్షన్లు ఏం చేశాడంటే డబుల్ ఇచ్చాడు, B మరియు C, A మరియు B. ఇట్లా ఇచ్చినప్పుడు సింగిల్ ఆప్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రైట్ కాదు. 99% ఇది నిత్య సత్యం ఫ్రెండ్స్. మరి మిగతా రెండిట్లో ఏది కరెక్ట్ అంటే మరి C రైట్ అవుతుందా, D రైట్ అవుతుందా అనేది మనకు ఒక సందిగ్ధం. ఎక్కువ శాతం ఫ్రెండ్స్ గత వీడియో నుంచి మీకు గతం నుంచి చెప్తూనే ఉన్నా, ఒక CDల దగ్గర మనం కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో మనల్ని కాపాడేది Cనే ఫ్రెండ్స్. Cకే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎగ్జామ్లో Cనే చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. Cని చూజ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఒక మార్కు మీకు తెచ్చి పెడుతుంది అంతే. అంటే ఇక్కడ చూడండి, అంటే BC AB అన్నాడు ఫ్రెండ్స్. ఈ రెండిట్లో మరి ఇదన్నా రైట్ అవ్వచ్చు, ఇదన్నా రైట్ అవ్వచ్చు. ఈ రెండిట్లో కరెక్ట్గా మనం ఆ తక్కువ టైంలో మరి మనల్ని కాపాడేది C అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని చూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఒక మార్క్ వచ్చినట్టే ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ కంటిన్యూషన్లో. ఇక్కడ మరి ICTకి సంబంధించి ఒక బిట్ అడిగారు ఫ్రెండ్స్. మనకి ఏమీ తెలియనప్పటికీ కూడా 4 ఆప్షన్లో క్షణంలో వితిన్ సెకండ్లో రైట్ ఆన్సర్ పెట్టేయచ్చు. ఏంటి ఆన్సర్? B అని పెట్టచ్చు. ఎందుకంటే మీరు ఎగ్జామ్లో చూడండి, కొంచెం జూమ్ చేసి చూపిస్తాం మీకు. ఎలా చూసినప్పటికీ కూడా 4 ఆప్షన్లో ఎక్కువ లెంత్ ఉన్నటువంటిది, ఎక్కువ మ్యాటర్ ఉన్నటువంటి ఆప్షన్ B కదా ఫ్రెండ్స్. ఇక ర్యామ్ కానీ, HDD కానీ, రోమ్ కానీ ఇవేమి మీకు అర్థం కానప్పటికీ కూడా ఇప్పుడు మీకు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇట్లాంటివన్నీ కూడా ఒక 2-3 సార్లు వినటం వల్ల ఎగ్జామ్లో ప్రాక్టీస్ పేపర్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి ఎగ్జామ్లో మీకు ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక 4 బిట్స్ యాడ్ అయినా కూడా, 4 బిట్స్ కలిసినా కూడా మీ లైఫ్ టర్న్ అయిపోయినట్టు. 2 మార్క్స్ అంటే మామూలు విషయం కాదు కదా ఫ్రెండ్స్, పాయింట్లో ఉంది కదా. ప్రతి బిట్ని మనం ఒక లాజికల్గా మరి కనీసం మన థింకింగ్ను ఉపయోగించి 50-50లో కనపవాలి. కనీసం ఒక ఆప్షన్ అన్న ఎలిమినేషన్ చేసేటటువంటి టాలెంట్ అనేది మనలోకి వస్తే ఖచ్చితంగా మన స్కోర్ని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం చూడండి, ఇక్కడ ఒక బిట్ ఇచ్చాడు. ఒక విద్యార్థి తనతోటి విద్యార్థి నిష్పాదనను మదింపు చేయడంలో ప్రస్ఫుటించేటటువంటి అభ్యసన రంగం అన్నాడు ఫ్రెండ్స్. మనందరికీ తెలుసు దీనికి రైట్ ఆన్సర్ జ్ఞానాత్మక రంగం అనేది మనందరికీ తెలుసు. ఈజీ బిట్ ఇది. ఒకవేళ తెలియనటువంటి టైంలో కూడా కరెక్ట్ చేసేటటువంటి లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ప్రతి సందర్భంలో ప్రతిసారి మీకు చెప్తున్నామన్నారు ఫ్రెండ్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సిమిలర్గా ఉన్న చోటే ఆన్సర్ ఉంటుంది. అది మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఎనీ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి సిమిలర్గా యాడ్ చూద్దాం. ఇక్కడ సిమిలర్గా ఉన్నటువంటి ఆప్షన్ నాకు 2 దొరికాయి ఫ్రెండ్స్. ఒకటేమో C జ్ఞానాత్మక, ఇంకోటేమో D జ్ఞానాత్మక ఉద్వేగ అన్నాడు. అంటే అయితే C అన్న రైట్ అవ్వాలి, లేకపోతే D అన్న రైట్ అవ్వాలి. ఎందుకని 2 చోట్ల జ్ఞానాత్మకే ఉంది కదా. అంటే మిగతా 2 ఆప్షన్లు మనం ఎలిమినేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మనం ఇప్పుడు 50%లోకి వచ్చేసాం. అంటే CD, ఇప్పుడు CD ఈ రెండిట్లో మన లైఫ్ని చేంజ్ చేసేది C ఆప్షన్ ఫ్రెండ్స్. C పెట్టేసుకోండి, రైట్ అయింది. ఆ రోజు ఎవరైతే మరి సెషన్లో రాసుంటారో ఈ C అనేది మన లైఫ్ని చేంజ్. కొన్ని రాంగ్ అయినప్పటికీ ఫ్రెండ్స్ ఎక్కువ శాతం మేజర్గా రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి ట్రిక్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఈ 100 బిట్స్ నేను చెప్తున్నటువంటి 100 బిట్స్ని కనుక మీరు చూస్తే ఖచ్చితంగా మీరు టెట్ కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా మీ స్కోర్ అనేది చాలా హెవీగా పెంచుకుంటారు. కన్ఫామ్గా జాబు ఖచ్చితంగా 100% వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, ఇంకొక బిట్ చూద్దాం కంటిన్యూషన్లో. ఇక్కడ ఒక బిట్ ఉంది ఫ్రెండ్స్. ఇది ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించింది. అంటే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఒక బిట్ ఏమన్నాడంటే కానిది లక్షణం కానిది అభ్యసనం లక్షణం కానిది అన్నాడు. జనరల్గా ఓకే మనందరికీ తెలుసు 4th ఆప్షన్ రైట్ పెట్టేస్తాం. తెలియనటువంటి మిత్రులు ఈ ప్రశ్నే మనకు అవసరం లేదు, కరెక్ట్ ఆన్సర్ చేయాలి.
మనకు ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్ సిమిలర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిమిలర్గా ఉన్నది చూడండి, ప్రాజెక్టులు అంటే ఇదన్నా కావాలి అయితే సి అన్న రైట్ అవ్వాలి, లేకపోతే డి అన్న రైట్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో బి రైట్ కాదు, ఏ రైట్ కాదు. ఎందుకు అంటే సిమిలర్గా లేవు కదా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం రెండింటిని ఎలిమినేషన్ చేసాం, అంటే బి ఎలిమినేషన్ చేసాము, అంటే 50-50లోకి వచ్చేసాం ఫ్రెండ్స్ మనం. మరి ఇప్పుడు సీనా డీనా రైటా, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటాను చూసుకునే ముందు ఫ్రెండ్స్ కొంచెం మ్యాటర్ ఎక్కువగా ఆ రెండు సిమిలర్గా ఉన్న చోట రెండు ఈక్వల్గా ఉంటేనేమో సికి ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. అంటే సిడి మనల్ని రెండు కన్ఫ్యూజ్ చేస్తాను, ఒక రెండు ఎలిమినేషన్ చేసాను, సి రైటా డి రైటా అనేటటువంటి సందర్భంలో మనం కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో ఇవి రెండు సేమ్ ఒకే మ్యాటర్, అంటే రెండు ఈక్వల్గా మ్యాటర్ ఉంటాయి, అంటే అవి డిస్టెన్స్ మనం చూసుకునేటటువంటి సందర్భంలో రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు సికి మీరు చూస్ చేయండి. ఒకవేళ అలా కాకుండా కొంచెం ఎక్కువగా మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఆ రెండిట్లో దానికే మరి మీరు చూజ్ చేయడానికి అవకాశం చేయండి. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సీనా డీనా అంటే సితో పోల్చుకుంటే డి అనేది కొంచెం ఎక్కువగా ఉంది కదా, ఒక పదం ఎక్కువగా ఉంది కాబట్టి మనం చూడండి ఆన్లైన్ ఎగ్జామ్లో చూస్తున్నప్పుడు కూడా ఇది కొంచెం చాలా ఎక్కువగా ఉంది మ్యాటర్, అంటే కొంచెం డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి దీన్ని మీరు చూజ్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకి ఆ బిట్ అనేది మార్క్ తెచ్చిపెడుతుంది. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి చూడండి, మన లాజిక్ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు బిట్టు మన జనరల్గా సరే ఈ బిట్టు బోధనకు సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ పథక రచనకు సంబంధించి అమలు పరిచేటటువంటి దశ అన్నాడు. పరస్పర చర్య దశ అనేది మనం పెడతాం, అయినప్పటికీ కూడా మనకి బిట్టే తెలియదు, కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. ముందు మనం 50-50లోకి రావాలి, ఒక రెండు ఎగరేయాలి ఫ్రెండ్స్. ఎట్లా చూద్దాం అంటే ముందు సిమిలర్గా ఏమేమి ఉన్నాయో చూడండి ఇక్కడ ఫ్రెండ్స్. ఫస్ట్ సిమిలర్గా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏలో చా అనేటటువంటి లెటర్ అన్నాడు, కంటిన్యూస్లో చా అనే లెటర్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, అంటే ఈ రెండిట్లోనన్నా ఉండాలి ఆన్సర్. లేదా ఇంకోటి చూడండి, ఫస్ట్ లెటర్ ఇక్కడ పా ఉంది, నెక్స్ట్ సిలో కూడా పా ఉంది, అంటే సరే ఒత్తిని రావత్తుని పక్కన పెడితే ఇక్కడ పా ఉంది, అంటే ఈ రెండు అన్న రైట్ అవ్వాలి. అంటే ఒక రెండు ఒకలా ఉన్నాయి, ఇంకో రెండు ఇంకోలా ఉన్నాయి. అది మ్యాథ్స్ కావచ్చు ఫ్రెండ్స్, సైన్స్ కావచ్చు, కంటెంట్ ఎనీ కావచ్చు. ఒక రెండు ఆప్షన్లు ఒక రకంగా ఉండి మరో రెండు ఆప్షన్లు ఒక రకంగా ఉన్నప్పుడు మ్యాక్సిమం 100% ఫ్రెండ్స్ బీనే రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంది. మ్యాథ్స్ అయినా అంతే ఫ్రెండ్స్, ఒక రెండు ఆప్షన్లు ఒక రకంగా ఉండి ఇంకొక రెండు ఆన్సర్లు ఇంకొక రకంగా ఉన్నప్పుడు బీని మీరు చూజ్ చేసుకుని ఆ బీ మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఒకవేళ మ్యాథ్స్లో ఇంకొక లాజిక్ చాలాసార్లు చెప్పాను, ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఉండట్లయితే వాటిని ఒక ఆర్డర్లో రాసుకొని సి ఆప్షన్ ఏదైతే వస్తుందో దాన్ని చూజ్ చేసుకొని మిమ్మల్ని ఖచ్చితంగా బిట్టు సేవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా మ్యాటర్లో కూడా ఫ్రెండ్స్ మనం దీన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే పదాలతో ఇంప్లిమెంటేషన్ సిమిలారిటీ చూసుకుంటే ఒక రెండు ఒకలా ఉన్నాయి, ఇంకో రెండు ఇంకోలా ఉన్నప్పుడు మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. సో ఇక్కడ మనకి బి అనేది రైట్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే చా ఉంది ఈ రెండు ఒకలా ఉన్నాయి, పా ఉంది ఈ రెండు ఒకలా ఉన్నాయి, అంటే ఈ రెండిట్లోనే ఉండాలి ఆన్సర్, ఈ రెండిట్లో అంటే ఒక రెండు ఇలా ఉన్నాయి ఒక రెండు అలా ఉన్నప్పుడు బి రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇట్లాంటి లాజిక్లు అన్నీ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ పేపర్లో ప్రాక్టీస్ అవ్వండి, ప్రీవియస్ బిట్లో ప్రాక్టీస్ చేయండి. గతంలో టెట్ మిస్ అయిన వాళ్ళైనా డిఎస్సి మిస్ అయిన వాళ్ళైనా ఇట్లాంటి లాజిక్లు ఈ వీడియోనే కాదు ఫ్రెండ్స్, యూట్యూబ్లో చాలా మంది మేధావులు ఎన్నో రకాలైన వీడియోలు చేస్తూ ఉన్నారు. అన్నింటిని మీరు చాలా జాగ్రత్తగా నోట్స్లో రాసుకోండి ఫ్రెండ్స్. మరి ఎగ్జామ్లో వీటిని ఇంప్లిమెంటేషన్ చేస్తే కనీసం కొన్ని బిట్లనే మీకు స్కోర్ తెచ్చిపెడతాయి ఫ్రెండ్స్, అవి మీకు హెల్ప్ అవుతాయి, మీ లైఫ్ని చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్. మోస పద్ధతిలో చదవండి ఓకే, కానీ ఇలాంటి వాటిని కూడా మన మైండ్ సెట్లో ఉంచుకుంటూ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో బిట్ చూద్దాం ఫ్రెండ్స్, కంటిన్యూస్లో ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ పోదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్గా ఏదో బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు. దీని ఆన్సర్ వచ్చేసి టెలి కొలాబరేషన్ అనేది తెలుసు. ఒకవేళ మీకు ఈ బిట్టే తెలియదు, ఈ నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. ఎట్లా పెట్టాలో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టెలి కొలాబరేషన్ అన్నాడు, ఇక్కడ కూడా ఫ్రెండ్స్ మనం సిమిలారిటీని కనుక ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి టెలి అన్నాడు, టెలి అన్నిట్లో టెలి ఉంది, 4 కరెక్ట్ అనిపిస్తున్నాయి. ఇంకా కంటిన్యూస్లో చూద్దాం, మ్యాటర్ చూద్దాం. కొలాబరేషన్ సిమ్యులేషన్ అంటే దాని ప్రొనౌన్సియేషన్ కూడా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లేషన్ తర్వాత రెన్సింగ్ అన్నాడు, అంటే ఇక్కడ దాని ప్రొనౌన్సియేషన్ ఒక రకంగా ఉంది కాబట్టి ఇది కాదు దాన్ని అని చూడండి ఫ్రెండ్స్. మనకున్నటువంటి 4 ఆప్షన్లో కనీసం ఒక్క ఆప్షన్ అయినా మనం ఎలిమినేషన్ చేసేటటువంటి టాలెంట్ అనేది మనకు రావాలి. ఇట్లాంటివి చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తాయి. ఇక 4th ఆప్షన్ టెలి యానిమేషన్ అంటే ఆప్షన్ ఏ అన్న రైట్ అవ్వాలి, ఆప్షన్ బి అన్న రైట్ అవ్వాలి, ఆప్షన్ డి అన్న రైట్ అవ్వాలి ఫ్రెండ్స్. కనీసం అంటే ఒక ఆప్షన్ అన్న మనం ఎలిమినేషన్ చేసేటటువంటి టాలెంట్ అనేది మనలోకి ఎప్పుడైతే వస్తుందో ఇక మనం బిట్లని రకరకాలైనటువంటి గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్, మనం వాలీబాల్ ఆడుతూ ఉంటాం, డిఫరెంట్ లెవెల్లో ఆడుతూ ఉంటారు. అట్లా అనమాట మనం ఇట్లాంటి బిట్స్ని కూడా మనం ఆ వేలో మనం చేయగలిగితే మంచి స్కోర్ సాధిస్తాం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఇంకొక బిట్, ఇక్కడ తెలుగుకి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బిట్ ఇచ్చాడు, చాలా ఎక్కువ మ్యాటర్తో ఉన్నటువంటి బిట్. ఇట్లాంటివి మన టైం కిల్లింగ్ అంటే ఇవే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదంతా చదవాలి. క్రీస్తు శకం 11వ శతాబ్దానికి పూర్వం అంటే మన బ్రెయిన్ అనేది చాలా ఫాస్ట్ చదవాలి. మరి అది చదవడానికి ఒక హాఫ్ మినిట్ అయిపోతుంది, ఆప్షన్ చదవడానికి హాఫ్ మినిట్ అయిపోతుంది, టైం తక్కువ ఉంది. మరి ఒకవేళ ఎండింగ్ టైంలో టైం తక్కువ ఉన్న టైంలో మరి ఉన్నటువంటి ఇట్లాంటి బిట్స్ ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్ అసలు మనం ప్రశ్న అసలు చూడకుండానే డైరెక్ట్గా ఆప్షన్ దగ్గరకు వచ్చేయండి ఫ్రెండ్స్. అంటే మరి టైం లేదు కదా ఫ్రెండ్స్, ఇంకా ఒక 1 మినిట్ ఉందనుకుందాం, 1 మినిట్లో ఇది పర్ఫెక్ట్గా చేయాలంటే కష్టం.
మరి అట్లాంటప్పుడు మనకు 1 మినిట్ ఉంది, ఒక 3-4 బిట్స్ చేయాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలా చేస్తాం ఫ్రెండ్స్? 3-4 బిట్స్ని కనీసం ఒక లాజిక్ని ఒక 50-50లోకి మనం వచ్చి, మన అదృష్టం కొద్ది 50-50లో వచ్చి మిగతా రెండిట్లో కనుక ఒకటి ఎలిమినేషన్ చేస్తే ఈజీగా 3 రెండైనా రైట్ అవుతాయి కదా ఫ్రెండ్స్. అంతేగాని ఒకటినే చదువుకుంటూ అక్కడ ఉంటే మిగతా 2 బిట్లను వదిలేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి ప్రయత్నం చేయొద్దు ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం, చూడండి, దీనికి ఆన్సర్ వచ్చేసి సిమిలారిటీ అనే పదం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు సిమిలారిటీ, సిమిలర్ అనేటటువంటి పదం మీ మైండ్లో బాగా ప్రింట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, సిమిలారిటీ అంతే. ఈ ఒక్క అద్భుతమైనటువంటి వండర్ఫుల్ లాజిక్ ఫ్రెండ్స్, ఇది నిత్య సత్యం. మరి ఇక్కడ చూద్దాం, సిమిలర్గా ఉన్నటువంటి పదాలు ఏమైనా చూద్దాం. ప్రాకృత అన్నాడు, సంస్కృత అన్నాడు, తెలుగు లిపిలో అన్నాడు. ఇక మనకు తెలిసిపోయింది ఫ్రెండ్స్, ఎగ్జామినర్ ఎక్కడ ఉందంటే ఆన్సర్ని ఈ రెండిట్లోనే పెట్టాడని అర్థమైపోయింది. అంటే మనకు 2 ఆప్షన్లు ఎలిమినేట్ ఈజీగా వెంటనే చేసేయచ్చు. ఫస్ట్ది ఎలిమినేషన్, రెండోది ఎలిమినేషన్. ఎందుకంటే ఆ 2 సిమిలర్గా లేవు కదా ఫ్రెండ్స్. అంటే మనకు తెలిసిందల్లా ఆప్షన్ సి అన్న అవ్వాలి, లేకపోతే డి అన్న అవ్వాలి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మరి ఇంకా మళ్ళీ ఫైనల్ చేద్దాం. చూడండి, అంటే సిని రైట్ చేయాలా, డిని, అంటే ఈ రెండిట్లో దేన్ని మనం చూస్ చేసుకోవాలి. ఎగ్జామ్లో స్పీడ్గా చేసుకోవచ్చు. ఇది చూడండి, తెలుగు లిపిలో ఇంతవరకు బాగానే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమన్నాడు చూద్దాం. తెలుగు పదాలతో అన్నాడు, ప్రాకృత పదాలతో అన్నాడు. అంటే ఈ 2 పదాలు, అంటే తెలుగు పదాలతో అనేది ఒక వర్డ్, అదొక సెంటెన్స్. ప్రాకృత పదాలతో అనేది ఇంకొక పదం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, జనరల్గా చాలా వీడియోలో నేను చేశాను ఒక లాజిక్, అద్భుతమైనటువంటి వండర్ఫుల్ లాజిక్ ఫ్రెండ్స్. ఈ తెలుగు పదాలతో అనే పదం మిగతా ఆప్షన్లో ఎక్కడైనా వస్తే ఒకవేళ అదే రైట్. ఎక్కడ ఉందో చూడండి, తెలుగు పదాలతో అనే పదము, ఇవి చూడండి ఆప్షన్ బిలో వచ్చింది కదా ఫ్రెండ్స్. అంటే ఈ తెలుగు పదాలతో అనే పదం ఆప్షన్ బిలో ఉంది అంటే అది 99 ఫ్రెండ్స్, అదే రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్. అంటే ఎగ్జామినర్ ఖచ్చితంగా అదే పెట్టాడు, అందుకని దాన్ని అక్కడ రిపీట్ చేశాడు. మరి ఒకవేళ ఇక్కడ ప్రాకృత పదాలతో అనే పదం చూడండి, ఎక్కడా లేదు. మీరు పైన ఉన్నటువంటి ఆప్షన్లు మీరు ఆడైనా చూడండి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏలో లేదు, ఆప్షన్ బిలో లేదు, ఆప్షన్ సిలో లేదు. అంటే ఆప్షన్ సిలో ఉన్నటువంటి తెలుగు పదాలతో అనే పదము మరో చోట రిపీట్ అయింది అంటే ఖచ్చితంగా ఎగ్జామినర్ అక్కడ ఆన్సర్ పెట్టాలని అర్థమైంది ఫ్రెండ్స్. సో ఇట్లాంటి లాజికల్ కనుక మీరు పట్టుకుంటే ఫ్రెండ్స్ ఈ బిట్ అనే కాదు. ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే ఫ్రెండ్స్, ఇట్లాంటి బిట్స్ అనేవి ఇంకెక్కడైనా వస్తే మీకు ఒకవేళ తెలియని సందర్భంలో మీ లైఫ్ను మారుస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో ఇట్లా మీకు చెప్పడం జరుగుతుంది. ఇదే బిట్ వస్తుందని కాదు, ఇట్లాంటివి మీరు నేర్చుకుంటే ఎన్నో ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఫ్రెండ్స్. కనీసం ఒక 10 బిట్లకి ఒక 6 లేదా 7, కనీసం 5 బిట్లనే రైట్ అవుతాయి ఫ్రెండ్స్. మరి ఇట్లాంటి లాజిక్ లేకపోతే చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే టైం తక్కువ ఉన్న టైంలో, టైం అయిపోతున్న టైంలో ఇట్లాంటి లాజిక్లు అనేవి మన లైఫ్ని ఖచ్చితంగా చేంజ్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకో బిట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా చూడండి, ఇట్లాంటి బిట్స్ ఇచ్చినప్పుడు మరి ఆ రోజు ఎవరైతే ఎగ్జామ్ రాసినటువంటి డిఎస్సి మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ ఇవన్నీ చేసి ఉంటారు. చూడండి, టైం కిల్లింగ్ అంటే ఇదంతా చదవాలి కదా ఫ్రెండ్స్, చదవాలి. ఈ పై గద్యం ఆధారంగా గాథా ఛందస్సుకు సంబంధించి ఇచ్చాడు. దీని ఒక లాజికల్గా థింకింగ్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనకు టైం తక్కువ ఉన్న టైంలో అసలు ఈ ప్రశ్నే వద్దు, దాన్ని పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. మరి కరెక్ట్ ఆన్సర్ని మనం చూస్ చేసుకోవాలంటే మీరే గెస్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా చేయాలో ఫస్ట్ సిమిలర్గా ఉన్న పదాలను చూద్దాం. ఇదొక్క అద్భుతమైనటువంటి లాజిక్. ఇక్కడ చూడండి, మాత్రాబద్ధమైంది, అక్షరబద్ధమైంది. నాకు ఒక 2 పదాలు సింక్ అవుతున్నాయి ఫ్రెండ్స్. కనీసం మాత్ర అక్షర అనే పదాన్ని వదిలేస్తే, స్టార్టింగ్ లెటర్లను వదిలేస్తే ఎండింగ్లో బద్ధమైంది అన్నాడు ఫ్రెండ్స్. అంటే ఎగ్జామినర్ ఆ రెండిట్లోనే ఆన్సర్ పెట్టాడు అని మనకు అర్థమైపోయింది. ఇక మిగతా 2 డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. చందోరహితమైనది, ఇది ప్రాకృత ఛందస్సు. అసలు ఈ 2 అసలు సిమిలర్ కావు. కాబట్టి ఈ రెండింటిని ఎలిమినేషన్ చేయండి. మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, ఆప్షన్ డి అనేది పెద్దది కదా, నేను పెడతా అనుకోవచ్చు. కానీ డిఎస్సి మిత్రులకు నేను ఇచ్చేటటువంటి మెయిన్ ఒక చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, పెద్దగా ఉన్న ఆప్షన్ని మీరు చూస్ చేసుకోండి రైటే, కానీ సిమిలర్గా ఉన్నాయా లేవా చూసుకోండి ఫస్ట్. ఒకవేళ సిమిలర్గా ఎక్కడా లేకుండా ఎక్కువ మ్యాటర్ ఎక్కడైతే ఉంటుందో, బిగ్ ఆప్షన్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోండి, అది ఓకే. ఒకవేళ సిమిలర్గా ఉంటే, బిగ్ ఆన్సర్ ఉన్నప్పటికీ కూడా సిమిలర్గా ఉన్న చోట ఆన్సర్ ఎగ్జామినర్ పెడతాడు అనేది మన మైండ్ సెట్లో ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఎక్కడ సిమిలారిటీకి సంబంధించినటువంటి పదాలు లేవు ఫ్రెండ్స్, అలాంటప్పుడు ఏదైతే బిగ్ ఆన్సర్ ఉంటుందో మీకు తెలియకపోతే కళ్ళు మూసుకొని పెట్టేయండి. పైవన్నీ అనేటటువంటి ఏబిసిడీలు వస్తే కళ్ళు మూసుకొని పెట్టేసేయండి. కానీ సిమిలర్గా ఉన్నటువంటి పదాలు ఎక్కడైనా ఉంటే ఫ్రెండ్స్ ఫస్ట్ వాటికి ప్రయారిటీ ఇవ్వండి. ఒకవేళ అలా లేకపోతేనే బిగ్ ఆన్సర్కి ప్రయారిటీ ఇవ్వండి. ఇట్లాంటి లాజిక్లు అనేవి చాలా మీరు ప్రాక్టీస్ చేయండి, మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, మరి ఇక్కడ ఈ రెండిట్లోనే రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కనీసం మనం ఇక్కడ 50%లోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. అట్లా మీరు కొన్ని ఫాలో అయిపోతూ ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో మళ్ళీ ఏమి ఇచ్చాడు, ఒక పద్యం ఇచ్చాడు. ఈ పద్యాన్ని పై పద్యంలో కవి అల్పుడిని దేనితో పోల్చాడనేది ఒక బిట్ ఇచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, మన టైం లేదు, దాన్ని పక్కన పెట్టేద్దాం. 4 కరెక్ట్ ఆన్సర్ కావాలి. మనకు తెలిసినటువంటి ఏకైక లాజిక్ ఏంటంటే సిమిలారిటీ ఎక్కడైతే ఉంటుందో చూసుకోవాలి. ఇప్పటికే ఫ్రెండ్స్ మీకు అర్థమైపోయింది కదా సిమిలర్గా ఉన్నటువంటి వాటిని. ఇక మీరు ఏ ప్రీవియస్ పేపర్లో బిట్స్ ప్రాక్టీస్ చేసినా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రైట్ అవుతాయో మీకే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, కనకము కంచు, ఆడంబరము మంచు అనడు. నాకు కంచు మంచు అనగా నాకు అర్థమైపోయింది, ఈ 2 సిమిలారిటీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఆప్షన్ బి కానీ ఆప్షన్ డి కానీ ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఎందుకంటే కంచు మంచు. నేను ప్రొనౌన్సియేషన్ చూసుకున్నా
సిమిలారిటీ చూసుకున్నా కూడా కంచు మంచు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ దాదాపుగా ఆ రెండిట్లోనే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఏంటి? ఆప్షన్ బి కానీ ఆప్షన్ డి కానీ. మరి బి కానీ డి కానీ ఈ రెండిట్లో దేన్ని మనం చూస్ చేసుకోవాలంటే ఎగ్జామినర్ చూడండి ఫ్రెండ్స్, మీకు గతంలో చాలా వీడియోలో చెప్పాను, ఇట్లా బీడి రెండిట్లోనే ఏదో ఆన్సర్ ఉంది అనేటటువంటి సందర్భంలో మనం కన్ఫ్యూజ్ కాకుండా వెంటనే ఫ్రెండ్స్ టైం వేస్ట్ కాకుండా బీనే చూస్ చేసుకోండి. అంటే ఈ రెండిట్లో బీకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది రైట్ అవడానికి ఫ్రెండ్స్, ఎక్కువ ఛాన్సెస్ ఉండేది బీకే. డి కంటే కూడా బీకే ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బీని ప్రయారిటీ తీసుకోండి. ఒకవేళ అలా కూడా కాదు ఫ్రెండ్స్, ఇంకొక రకంగా కూడా చూడొచ్చు. ఇక్కడ కంచు ఉంది, ఇక్కడ మంచు ఉంది. ఇక్కడ కంచులో కా అనే లెటర్ ఉంది ఫ్రెండ్స్, మంచులో మా అనే లెటర్ ఉంది. ఈ కా అనే లెటర్ ఇంకా స్టార్టింగ్ లెటర్లో ఎక్కడైనా రిపీట్ అయిందా అంటే కా అనే లెటర్ చూడండి, కనకంలో కా అనే లెటర్ ఇక్కడ రిపీట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇంతకుముందు చెప్పా ఫ్రెండ్స్, ఎక్కడైనా సిమిలర్గా ఉంది, రెండు ఆప్షన్లు సేమ్ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి పదాలు మిగతా ఆప్షన్లో మళ్ళీ రిపీట్ అయితే అంటే బహుళక మోటు టైప్ ఫ్రెండ్స్, మళ్ళీ రిపీట్ అయితే ఎక్కడైతే ఏదైతే ఎక్కువగా రిపీట్ అవుతుందో అంటే కా అనే లెటర్ కనకంలో మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి 99 కదా ఫ్రెండ్స్, 100% అది రైటే. మా అనే లెటర్ ఎక్కడ రిపీట్ అవ్వలేదు కాబట్టి. ఇట్లా చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి లాజిక్లు అనేవి తెలిసినప్పుడు కాదు ఫ్రెండ్స్, తెలియనటువంటి టైంలో మనల్ని చాలా సేవ్ చేస్తాయి. స్కోర్ అనేది హెవీ లెవెల్లోకి తీసుకెళ్లేది ఇలాంటి ట్రిక్సే ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా చాలా మరి రకాలైనటువంటి ఇక్కడ ఒక ఇచ్చాడు ఫ్రెండ్స్, మళ్ళీ ఒక రైమ్ ఇచ్చాడు. ఈ రైమ్కి సంబంధించి 4 ఆప్షన్లు ఇచ్చాడు. అసలు రైము మనకు సరే ఆ క్వశ్చన్ మనం పక్కన పెట్టేసి రైట్ ఆన్సర్ 4 ఏందో చూస్ చేద్దాం. ఫస్ట్ ఇట్లా నిద్ర, ధనం, యజమాని, మంచి గుణం అని 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సిమిలర్గా ఏమైనా ఉన్నాయని చూద్దాం. ఎక్కడ నాకు సిమిలర్ ఏవి కనపడట్లేదు. ఎట్లాంటి ఆప్షన్ ఉన్నాయి ఫ్రెండ్స్? నిద్రలో నీ ఉంది, దా ఉంది, యా ఉంది, మా ఉంది, అసలు ఎక్కడ సిమిలర్ పదాలే నాకు కనపడట్లా. ఇట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే బిగ్ ఆన్సర్, మ్యాటర్ ఎక్కువగా ఉన్న ఆన్సర్ రైట్ అవుతుంది. స్మాల్ ఆన్సర్ నిద్ర ఎలిమినేషన్, స్మాల్ ఆన్సర్ ధనం ఎలిమినేషన్, యజమాని అంటే మీకు ఎగ్జామ్లో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కువ చూడండి, మీరు దీన్ని జూమ్ చేస్తే చూడండి ఎక్కువగా స్పేస్ని ఆక్రమిస్తున్నటువంటి ఆప్షన్ మనకు డి కనిపిస్తుంది కాబట్టి ఇదే పెట్టేయండి అంతే. ఇక 4 లెటర్స్ 3 లెటర్స్ అని కాదు ఫ్రెండ్స్, మనకు ఉన్నటువంటి ఆ సిస్టంలో ఎక్కువ మ్యాటర్ ఏదైతే మనకు కనిపిస్తూ ఉంటుందో అదే రైట్ అవుతుంది ఫ్రెండ్స్. సిమిలర్గా లేనప్పుడు ఈ ట్రిక్స్ని యూజ్ చేయండి, ఖచ్చితంగా మీకు 100% మీకు స్కోర్ తెచ్చి పెడతాయి ఫ్రెండ్స్ ఇవి. ఇట్లా ఇంకా చూద్దాం. నెక్స్ట్ ఇంకో బిట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాటు పద్య మణిమంజరి గ్రంథకర్త ఒక బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. సరే ఓకే, మనందరికీ తెలుసు వేటూరి ప్రభాకర్ శాస్త్రి అనేది మనందరికీ తెలిసి పెట్టేస్తాం. తెలియనటువంటి మిత్రులు మనకు అసలు ప్రశ్నే అసలు అవసరం లేదు. టైం తక్కువ ఉన్న టైంలో ఎలా పెట్టాలంటే మనకు ఉన్నటువంటి లాజిక్ ఫ్రెండ్స్ ఇక స్పీడ్గా చెప్పేస్తాను, మీకు అర్థమైంది కాబట్టి సిమిలర్. ఇక్కడ వేటూరి అనేటటువంటి పదం స్టార్టింగ్లో ఉంది. వేటూరి అంటే ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది. ఇక మిగతా 2 చూడండి అసలు సిమిలర్గా లేవు కాబట్టి పక్కన పెట్టేయండి. మనకు ఒక 2 దొరికినాయి అంటే మిగతా 2 పక్కన పెట్టేయటమే ఫ్రెండ్స్, ఎలిమినేషన్ చేసేయటమే. సిమిలర్గా ఉన్నటువంటి ఆప్షన్స్ 2 మనకు దొరికాయి అంటే మిగతా 2 100% రైట్ అవ్వవు ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో. అంటే వేటూరి సుందరరామూర్తి ఏ ఆప్షన్ అని కావాలి, వేటూరి ప్రభాకర్ శాస్త్రి బి ఆప్షన్ అన్న రైట్ కావాలి. అంటే ఎగ్జామ్లో ఈ రెండిట్లో మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఏ చూజ్ చేసుకోవాలా బి చూజ్ చేసుకోవాలి, ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. జనరల్గా ఫ్రెండ్స్ మనం చూడండి, ఏతో పోల్చుకుంటే బి అనేది ఎక్కువగా రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి బీనే చూజ్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. మీకు గతంలో చాలా వీడియోలు చేశాను, మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇంకా నా వీడియోలు చూడని వాళ్ళు ఇట్లాంటి లాజిక్లతో చాలా వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు నా వీడియోలు ఒకసారి చూడండి, ఖచ్చితంగా మీకు 100% యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఈజీగా ఇలా లాజిక్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, ఇంకా బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ రోజు జరిగినటువంటి ఇట్లా చూడండి, ఇట్లా ఇచ్చాడు. ఈ పాత్రలు ఏం చేయాలంటే కొన్ని వాటితో మరి మ్యాచింగ్ చేయాలి. ఎగ్జామ్లో టైం కిల్లింగ్ అంటే ఇలాంటివి ఫ్రెండ్స్. మనం ఎంత పండితులు అయినప్పటికీ టైం తక్కువ ఉన్న టైంలో ఇలాంటి వాటిని చేయాలంటే కష్టం. ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే చాలా లాజిక్గా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. నేను చూడండి, ఇక్కడ మనకు ఇంకా ప్రశ్న అవసరం లేదు ఫ్రెండ్స్. ప్రశ్న నేను క్లోజ్ చేసి నేను ఆప్షన్ ఏం చేస్తానంటే జూమ్ చేశాను. ఇట్లాంటి బిట్స్ మీరు చూడండి ఫ్రెండ్స్. రీసెంట్గా ఏపీలో జరిగినటువంటి టెట్లో మనం ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ప్రతి సెషన్లో ఇలాంటివి చాలా ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి ఇలాంటి బిట్లే ఏపీ వాళ్ళే కదా ఫ్రెండ్స్ తెలంగాణలో కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ వీడియో అనేది ఏపీనా తెలంగాణ అనేది కాదు ఫ్రెండ్స్. ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా, ఇది డిఎస్సి అయినా టెట్ అయినా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఇట్లాంటి లాజికల్తో మీరు కనుక ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు 100% జాబ్ను సాధించడానికి ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇలాంటివి ప్రతి సెషన్లో అడిగాడు కాబట్టి ఎట్లా చేయాలో చూద్దాం. వీటిని మనం కూడా దీన్ని చేయడానికి సిమిలర్ అనే పదాన్ని వాడదాం ఫ్రెండ్స్. సిమిలర్ అంటే చూడండి, ఫస్ట్ ఆప్షన్లో అలా అనే పదం ఇచ్చాడు, తర్వాత అరా అనేది ఇచ్చాడు, అయ్యా అని ఇచ్చాడు, మళ్ళీ అలా అని ఇచ్చాడు. 4 ఆప్షన్లు చూడగానే నా మైండ్లోకి వెంటనే తలుకున అయితే ఏ అన్న రైట్ అవ్వాలి, లేకపోతే డి అన్న రైట్ అవ్వాలి, మిగతా 2 ఎలిమినేషన్ చేసుకోవచ్చు అనేది ఒక థింకింగ్ వచ్చేసింది సిమిలర్. ఎందుకని ఇక్కడ అలా ఉంది, ఇక్కడ అలా ఉంది. అంటే ఇప్పుడు మరి ఏనా రైట్ డీనా రైట్ అంటే మళ్ళీ చూద్దాం. ఏనా డీనా రైట్ అంటానికి ఇదన్నా రైట్ కావాలి ఫ్రెండ్స్, ఇదన్నా రైట్ కావాలి. ఈ రెండిట్లోనే రైట్ ఆన్సర్ ఉంది. అంటే మిగతా రెండింటిని ఏం చేశాను, నేను ఎలిమినేషన్ చేశాను. మరి ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏనా డీనా అంటే మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ పదాలు ఇక్కడ ఆ యా అని ఉంది. ఇది ఆల్రెడీ ఎలిమినేషన్ చేసాం ఫ్రెండ్స్, ఇది అవసరం లేదు, ఇది ఆల్రెడీ ఎలిమినేషన్ చేసాం.
ఇక్కడ ఆవా అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆయా అనే పదం, ఇక్కడ ఆవా అనే పదాలు రెండు ఉన్నాయి. మరి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మిగతా ఆప్షన్లో కూడా రిపీట్ ఎక్కడైనా అయితే అదే ఆన్సర్ అంతే కదా. ఇప్పుడు చూడండి ఆయా అనే పదం ఉంది, ఎక్కడైనా రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ కాలేదు, ఇక్కడ ఎక్కడ రిపీట్ కాలా అంటే ఇది కాదు ఆన్సరు. మరి ఇక్కడ ఆవా అనేటటువంటి పదం ఎక్కడైనా రిపీట్ అయిందని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ బిలో మళ్ళీ రిపీట్ అయింది ఫ్రెండ్స్, మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి 100% డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే మన సిమిలర్గా ఉన్న వాటిలో ఆన్సర్ ఉంటుంది అనేది మనకు తెలుసు. అదొక లాజిక్తో 50%లో పడిపోయాం వచ్చేసాం. మరి ఆ 50%లో నుంచి కరెక్ట్ ఆన్సర్ని చూజ్ చేసుకోవాలంటే మిగతా పదాలు ఎక్కడైతే రిపీట్ అవుతాయో, బాహుళకం టైపు, మోడ్ టైపు రిపీట్ అవుతాయో ఖచ్చితంగా ఎగ్జామినర్ అక్కడే ఆన్సర్ పెడతాడనేది ఆ లాజిక్ ఒక్కటి తెలిస్తే ఫ్రెండ్స్. మీరు సెషన్లో చూడండి, ఎన్ని సెషన్లలో ఎలాంటి అడిగాడు మీకు ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తున్నా. ప్రతి సెషన్లో కూడా ఇలాంటి బిట్లు చాలా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇట్లాంటి లాజిక్లు మనం ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు అన్నీ తెలిసినప్పటికీ ఒక జస్ట్ 1 మినిట్లోనే ఇలాంటి బిట్లు ఒక 7-8 ఉన్నాయి. టైం లేదన్న టైంలో ఇలాంటి లాజిక్లతో 7 కాదు 8 కాదు ఫ్రెండ్స్, 1 మినిట్లో 10 బిట్స్ కూడా చేసుకోవచ్చు మీ ప్రాక్టీస్ని బట్టి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇది జనరల్గా తెలిసినటువంటి గజల్ ప్రక్రియకి చెందినటువంటి పాఠం ఏంటంటే ఫ్రెండ్స్ సరే ఓకే, జనరల్గా ఉన్నటువంటి బిట్ కాబట్టి ఫ్రెండ్స్ దీన్ని మనం వదిలేద్దాం. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇక చూడండి, మళ్ళీ ఇంతకుముందే చెప్పా ఫ్రెండ్స్, మళ్ళీ అలాంటి బిట్సే ప్రతి సెషన్లో రిపీట్ అయ్యాయని. ఈ క్వశ్చన్ పేపర్లో కూడా ఆ రోజు మార్నింగ్ జరిగిన ఈ ఎగ్జామ్లో కూడా ఫ్రెండ్స్ ఎన్ని వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. దీన్ని కూడా మనం ఇక ప్రశ్నతో సంబంధం లేదు కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ దగ్గరికి వచ్చా ఫ్రెండ్స్. ముందు సిమిలర్ చూద్దాం. ఇక్కడ చూడండి ఆ వా ఉంది, ఆ వా ఉంది, ఆ వా ఆ వా అంటే 4 ఆప్షన్లు ఫస్ట్ లైన్ వరుసగానే ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. ఫస్ట్ లైన్ చూస్తే ఫ్రెండ్స్ అన్ని సిమిలర్గా ఉన్నాయి. రెండో లైన్ చూద్దాం. రెండో లైన్లో ఏమున్నాయి అంటే ఇక్కడ ఆ లా ఉంది, ఇక్కడ ఆ యా ఉంది, ఇక్కడ ఆ లా ఉంది, ఇక్కడ ఆ రా ఉంది. నాకు ఈ 4గిటిని చూస్తే ఫ్రెండ్స్ నాకు ఇక్కడ చూడండి ఆలా అనే పదం ఉందంటే అయితే ఏ అన్న కావాలి, లేకపోతే సి ఆప్షన్ అని కావాలి. ఇక్కడ చూడండి అంటే ఏసి, ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉందని తెలిసిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆలా, ఇక్కడ ఆలా ఉంది, మిగతా 2 డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే నాకు కరెక్ట్ ఆన్సర్ ఏడందో ఎగ్జామినర్ ఎక్కడ ఆన్సర్ని పెట్టాడో మనకు అర్థమైపోయింది. అయితే ఆన్సర్ ఏనన్నా రైట్ అవ్వాలి, లేకపోతే సీనన్నా రైట్ అవ్వాలి. అంటే ఒక రెండింటిని మనం ఎలిమినేషన్ చేసాం, బీని చేసాం, డీని చేసాం. అంటే మనం 50%లోకి వచ్చేసాం. అంటే ఒక 2 ఆప్షన్ని ఈజీగా మనం పక్కన పడేసాం ఫ్రెండ్స్. అంటే ఈ సిమిలారిటీ అనేటటువంటి లాజిక్స్తో చూడండి ఎంత ఈజీ వేలో మనం ఆన్సర్లు చేస్తున్నాం ఫ్రెండ్స్, టైం తక్కువ ఉన్న టైంలో. మరి ఇప్పుడు ఏనా రైటు సీనా రైట్ అంటంలో జనరల్గా అయితే అసలు టైం లేని టైంలో ఫ్రెండ్స్ ఏసీ ఉంది, అస్సలు టైం అనేది సెకండ్ కూడా లేదు. అట్లా కళ్ళు మూసి కన్ను తెరిచేలోపు సిస్టమ్ క్లోజ్ అవుతుంది అన్న టైంలో, ఇట్లా చూసుకునే టైం కూడా లేని టైంలో ఏతో పోల్చుకుంటే సీనే ఎక్కువ రైట్లు అవుతాయి కాబట్టి ఫ్రెండ్స్ సీనే మీరు రైట్ చేయండి అంతే. మరి అట్లాంటప్పుడు మరి అట్లా మీరు చూసుకుంటూ కూర్చుంటే సిస్టమ్ ఆగిపోతుంది, ఒక బిట్ అనేది రెడ్ కలర్లో చూపిస్తుంది, బాధపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అట్లాంటి టైంలో ఏనా సీనా రైట్ అన్నప్పుడు 2 ఆప్షన్లు ఎలిమినేషన్ చేసినప్పుడు ఏతో పోల్చుకుంటే సీలు ఎక్కువ రైట్లు అవుతాయి కాబట్టి సీకి పెట్టండి. మీరు ఇట్లాంటి లాజిక్ చూడండి. ఇప్పుడు ఆలా ఉంది, ఏ కానీ సి కానీ రైటు. మరి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఈ రా అని ఉంది, ఇంకెక్కడైనా రిపీట్ అయింది, ఇరా అనేది ఇక్కడ రిపీట్ అయింది అంటే ఇది కూడా రైట్ అవ్వచ్చు. ఇక్కడ ఈ యా ఉంది, ఇక్కడ కూడా రిపీట్ అయింది అంటే ఇది కూడా రైట్ అవ్వచ్చు. అంటే ఏ కానీ సి కానీ ఈ రెండిట్లో ఒకటి పక్కా రైట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ దీంట్లో మనకు ఏసి అనేటటువంటి దాంట్లో ఏతో పోల్చుకుంటే సి ఆప్షన్ ఎక్కువగా రైట్లు అవుతాయి కాబట్టి మన ఒక్క లాజిక్ని కనుక మన మైండ్లో పెట్టుకుంటే ఫ్రెండ్స్ టైం కిల్లింగ్ అయినా సరే ఎగ్జామినర్ ఏ విధంగా ఇచ్చినా డిఫరెంట్గా ఇచ్చినా ఎక్కువ మ్యాటర్ ఇచ్చినా సరే చాలా క్షణాల్లో మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లాంటివి మిమ్మల్ని ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇవి మిమ్మల్ని కాపాడతాయి ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూస్లో ఇక్కడ ఒక బిట్ ఇచ్చాడు. దెందము అనే పదానికి పర్యాయ పదాలు మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇది మ్యాక్సిమం అందరూ రైట్ పెడతారు, హృదయము యదా అని. ఓకే, ఒకవేళ అది కూడా తెలియనటువంటి సందర్భంలో మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లతో కరెక్ట్ ఆన్సర్ని మనం చూస్ చేసుకోవాలి. ఎలా ఇక్కడ కూడా సిమిలరే ఫ్రెండ్స్. ఇక్కడ కూడా తెలియకపోయినా కూడా సిమిలర్ని యూజ్ చేయండి. ఇక్కడ చూడండి సిమిలర్గా ఫస్ట్ లెటర్ ఆ ఉంది, కంటిన్యూస్లో లైన్గా స్ట్రైట్గా ఫస్ట్ లైన్లో చూసుకొని ఇక్కడ ఆ ఉంది అంటే ఆన్సర్ ఏనన్నా కావాలి డీనన్నా కావాలి. అంటే రెండింటిని ఎలిమినేషన్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. అంటే మనం ఇక్కడ 50-50లోకి వచ్చేసాం కదా. అంటే ఒక 2 ఆప్షన్ని ఎలిమినేట్ చేసాం. ఇప్పుడు ఏనన్నా కావాలి లేకపోతే డి అన్నా అవ్వాలి రైట్ ఆన్సర్. అంటే మీరు ఆ టైంలో ఏ అని పెట్టుకోండి, డి అన్న పెట్టండి ఫ్రెండ్స్. మీ లక్ను బట్టి ఏ అన్న రైట్ అవ్వచ్చు, డి అన్న రైట్ అవ్వేటటువంటి ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. అంటే ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఏలు ఎక్కువే ఉంటాయి, డీలు ఎక్కువే ఉంటాయి. ఆ రెండింటిలో ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదు. కానీ సీలు కానీ బీలు కానీ ఉన్నటువంటి సందర్భాలు ఎక్కువగా బీసీలు ఎక్కువ రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఏ కానీ డి కానీ ఈ రెండింటిలో కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేసుకునేటటువంటి సందర్భాల్లో మీరు ఆ టైంలో మీకు ఏది అనిపిస్తే అది పెట్టేయండి ఫ్రెండ్స్. అది మీ లక్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఒక 2 మాత్రం మనం 50-50లోకి రావచ్చు, 2 మాత్రం ఎలిమినేషన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. అయితే ఇంకా దీన్ని ఇంకో విధంగా ఫ్రెండ్స్ మరి ఇంకొక రకంగా ఎలా చేయొచ్చు అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి సిమిలర్ రూల్ ప్రకారంగా ఇక్కడ ఆ లెటర్ ఉంది, ఇక్కడ ఆ లెటర్ ఉంది కాబట్టి ఈ రెండింటిని ఎలిమినేషన్ చేసాం ఫ్రెండ్స్. ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉండొచ్చు. ఇది ఫస్ట్ లైన్ మనం చూసుకున్నటువంటి ఫస్ట్ లైన్. ఇప్పుడు సెకండ్ లైన్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ లైన్లో మనం నిలువుగా ఉన్నటువంటి లైన్ చూసుకుంటే అంటే ఏ కానీ డి కానీ రైట్ అవుతుంది అనేది మనకు తెలుసు, బీసీ రాంగ్ అనేటటువంటి విషయం మనకు తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ సిమిలర్గా ఉన్నటువంటి దాంట్లో
ఈ సెకండ్ లెటర్ ఆ అనేది మళ్ళీ ఎక్కడైనా రిపీట్ అయిందో చూద్దాం ఫ్రెండ్స్. ఎక్కడ రిపీట్ అవ్వలేదు. కానీ ఆప్షన్ డిలో మాత్రం ఈ అనే లెటరు మళ్ళీ రిపీట్ అయింది. కాబట్టి ఎగ్జామినర్ ఎక్కువ శాతం ఫ్రెండ్స్ ఇట్లాంటివే ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ రాంగ్ అయింది. కానీ ఎక్కువ శాతం మాత్రం ఆన్సర్ కరెక్ట్ మాత్రం డీనే కరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏ రైట్ అయింది. కానీ ఎక్కువ శాతం ఎక్కువ బిట్లలో మాత్రం ఒక ఆన్సర్ అనేది మళ్ళీ ఎక్కడైతే రిపీట్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ డి పెట్టాలి. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏ అయింది. కానీ ఎక్కువ శాతం ఫ్రెండ్స్ ఇట్లా లాజికల్ ఉన్నప్పుడు డీనే కరెక్ట్గా చూస్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇట్లా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వ్యాకరణ పరిభాషలు వృద్ధులు అనగా మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. వృద్ధులు అంటేనేమో ముసలి వాళ్ళు ఎలా ఉంటారు, వంకర టింకరగా అన్నట్టు ఊహించుకున్నట్లయితే ఐ ఔ అనేటటువంటిది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది పెద్ద కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. తర్వాత క్రింది వానిలో నన్నయ్య యొక్క సమకాలికలు అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకొక కొన్ని లాజిక్ చెప్తాం మీకు. మరి ఇక్కడ నన్నయ్యకి సంబంధించి సమకాలికలు ఎవరు అన్నప్పుడు చాలా మీరు బిట్లో ఒక్కొక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ క్వశ్చన్కి సంబంధించి పదాలతోనే ఆన్సర్స్ ఉంటాయి చాలా. చూడండి ఇక్కడ నన్నయ్యకి సంబంధించి అంటే నాకు సంబంధించి ఆన్సర్ ఉండొచ్చు. అట్లాంటి వాటిలో ఇది ఒకటి ఫ్రెండ్స్. ఇక నన్నయ్యలో నా అనే లెటర్తో ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ డి అంటే నారాయణ భట్టు. అంటే నన్నయ్య యొక్క సమకాలికలు ఎవరు అంటే నాతో ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అంటే నారాయణ భట్టు. ఒకవేళ అలా కూడా కాదు ఫ్రెండ్స్, 4 ఆప్షన్లో ఏ 2 కూడా సిమిలర్గా లేవు, ఏ 3 సిమిలర్గా లేవు. ఎక్కడ సిమిలారిటీ అనే పదం లేనప్పుడు బిగ్ ఆప్షన్ ఏదైతే ఉంది ఇక్కడ చూడండి 4 ఆప్షన్ ఇది షార్ట్ ఇది బిగ్ కాబట్టి ఇట్లా అంటే మీరు ఇట్లా రకరకాలైనటువంటి ట్రిక్స్ని మీరు ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. ఎందుకంటే తెలియనటువంటి టైంలో ఇట్లాంటి ఆలోచనలన్నీ మీ మైండ్లో ఒక్కసారి కనుక కోహిలరు చింపాంజీ మరి ఆ కథలాగా మనకు అభ్యసన సిద్ధాంతాలాగా గుర్తొస్తే ఇట్లాంటి వాటిని మనం క్షణాల్లో ఆన్సర్ పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొక బిట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం సిమిలారిటీకి సంబంధించి ఇక ప్రశ్నతో మనకు సంబంధం లేదు, దాన్ని పక్కన పెట్టేస్తే డైరెక్ట్గా మనం ఆప్షన్ కొంచెం జూమ్ చేస్తాను. ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇంతకుముందు లాగానే సిమిలారిటీని యూజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ లెటర్ ఆ ఉంది, కంటిన్యూస్లో ఎక్కడ ఆ ఉందంటే ఇక్కడ ఆ లేదు, ఇక్కడ ఆ ఉంది. అంటే సిమిలారిటీగా ఈ 2 కాదు ఫ్రెండ్స్, సిమిలారిటీగా ఉన్నటువంటి పదాలు ఈ 2 ఫ్రెండ్స్. ఆ అనే లెటర్ అంటే సిడి ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఈ రెండింటిని ఎలిమినేషన్ చేసేద్దాం ఫ్రెండ్స్. అంటే అయితే సి అన్న రైట్ అవ్వాలి, లేకపోతే డి అన్న రైట్ అవ్వాలి. ఈ రెండింటిని మరి ఇక్కడ సీనా డీనా రైట్ అనేటటువంటి సందర్భంలో మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మిగతా మరి పదాలను ఏం చేయాలంటే ఎక్కడైనా రిపీట్ అవుతున్నాయి అనేది మీకు ఇంతకుముందు చెప్పే కదా ఫ్రెండ్స్. అలా చూసుకోండి. ఇక్కడ ఈ అనే లెటర్ ఇంకెక్కడ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి సి అనేది కూడా రాంగ్ అని అర్థమైపోయింది. ఈ అనే లెటర్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ చూడండి ఆప్షన్ బిలో రిపీట్ అయింది కదా, ఆప్షన్ డి అనేది రైట్ అని మనకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. అంటే ఒక పదం అనేది మళ్ళీ ఎక్కడైతే రిపీట్ అవుతుందో అక్కడే ఆన్సర్ ఎగ్జామినర్ పెడతాడనే విషయం మనకి ఇంతకుముందు నుంచే మనకు తెలుసు. కాబట్టి ఈ లాజిక్స్ని మంచి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక రెండింటిని ఎలిమినేషన్ చేయాలి ఫస్ట్. అంటే సిమిలర్గా యాడనో చూసుకోవాలంటే ఈ 2 సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది, మిగతా 2 కాదు అనే ఒక ఆలోచన మీకు మైండ్కి వస్తే అసలు సగం కంటే ఎక్కువ ఆన్సర్ వచ్చేసినట్టు. మిగతా రెండింటిలో ఆన్సర్ని ఎలా చేయాలంటే కళ్ళతో అలా చూసుకోవటం కదా ఎగ్జామ్లో ఫ్రెండ్స్. ఈ అనే లెటర్ ఎక్కడ రిపీట్ అవ్వలేదు, ఈ అనే లెటర్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి డీనే కదా రైట్ ఆన్సర్. అది ఒక్క చిన్న లాజిక్ని మీ మైండ్లో పెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేసి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇట్లాంటివి మీకు ఇక్కడ మన జనరల్గా తెలుగు గ్రామర్లో ఛందస్సులో ఇది ఒక బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు చెప్పేటటువంటి లాజిక్ మిత్రులు ఎవరైతే డిఎస్ యాస్పిరెంట్స్ ఎవరైతే టెట్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకా గతంలో వీడియోలు చూడనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి లాజిక్ మీరు వింటే మ్యాథ్స్లో దాదాపుగా 50 బిట్స్ అంటే సగానికి పై బిట్లు ఇట్లాంటివి వస్తాయి కాబట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా చూడండి, ఇప్పుడు ఇది చెంపకమాల పద్యంలో ఉండేటటువంటి జగన్నాల సంఖ్య మీకు అసలు తెలియదు అనుకోండి ఫ్రెండ్స్. ఇది ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ను చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. గతంలో చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు చూడండి ఇవన్నీ 4 ఆప్షన్లు ఒక ఆర్డర్లో ఇచ్చాడు కదా, అసెండింగ్ ఆర్డర్లో. ఇక 12 రాసుకోండి, అట్లా 12 తర్వాత 14 తర్వాత 16 తర్వాత 18 ఫ్రెండ్స్. అంటే ఈ 4 ఆప్షన్లు ఒక ఆర్డర్లో ఇచ్చాడు. ఇట్లా ఒక ఆర్డర్లో ఇచ్చినప్పుడు మీరు కూడా ఒక ఆర్డర్లో రాసుకొని సి ఆప్షన్ ఏదైతే ఉందో అది రైట్ పెట్టండి. 99 కాదు ఫ్రెండ్స్, 100% రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు చూడండి 4 ఒక ఆర్డర్లో రాస్తే ఇది ఏ, ఇది బి, ఇది సి ఆప్షన్ ఏ మిమ్మల్ని సేవ్ చేస్తుంది కాబట్టి 16 అనే పదం ఆడిందంటే 1 ఆప్షన్ 1లో ఉంది కాబట్టి దాన్ని రైట్ చేయండి. ఇక్కడ రైట్ అయింది. మ్యాథ్స్లో కూడా 99% ఫ్రెండ్స్. మరి ఇట్లాంటి లాజిక్ చాలా ఉన్నాయి కాబట్టి ఇట్లా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. ఇంకా మనం తెలుగులో చూస్తే ఫ్రెండ్స్ ఇంకొక బిట్ చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో, కర్మనే వాక్యంలో కర్తకు ఏం జరుగుతుంది, అదేవిధంగా కర్మకి ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాల మీద ఒక ఉంటుంది ఫ్రెండ్స్ గ్రామర్ పాయింట్లో. దీన్ని ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ నా వీడియోలో ఉన్నాయి గతంలో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కర్తకు అన్నాడు కాబట్టి కర్త అనే పదంలో తావత్తు పలుకుతుంది కాబట్టి తాతో ఉండేటటువంటిది ఏంటంటే ఫ్రెండ్స్ తృతీయ అని గుర్తుపెట్టుకోండి. కర్మలో మా పలుకుతుంది కాబట్టి మాకి సంబంధించింది ప్రథమ అని గుర్తుపెట్టుకోండి. అంతే. ఇప్పుడు రేపు కర్తకు ఏముంటుందంటే తా ఒత్తుతో ఉండేది తృతీయ, అంటే తాతో స్టార్ట్ అయ్యే లెటర్ తృతీయ. కర్మ అన్నాడు కాబట్టి మాతో స్టార్ట్ అయ్యే లెటర్ అంటే స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ ప్రథమ. అట్లా లాజిక్గా
కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్, ప్రశ్నలోనే ఆన్సర్లు ఉంటాయి. అట్లాంటి లాజిక్. ఇంతకుముందు నన్నయ్యకు సమకాలికుడు అంటే నాతో ఉండేటట్టు నారాయణ భట్టు అని చెప్పా ఫ్రెండ్స్. అంటే కొన్ని ఇక్కడ కర్తకు అన్నాడు కాబట్టి తా వస్తుంది కాబట్టి తాతో స్టార్ట్ అయ్యేది, కర్మకు అన్నాడు కాబట్టి మాతో స్టార్టింగ్ కానీ మాతో ఎండింగ్ కానీ. ఇట్లాంటివి ఫ్రెండ్స్ ప్రశ్నలోనే కొన్ని సమాధానాలు ఉంటాయి. అట్లాంటి లాజిక్లు మీరు క్యాచ్ చేయాల్సి ఉంటుంది. సిమిలారిటీ రూల్ని ఫాలో అవుతూ ఉండాలి. నంబర్స్ ఇచ్చినప్పుడు ఆర్డర్లో ఉన్నటువంటి ఫాలో అవుతూ ఉండాలి. సిమిలర్గా లేకపోతే బిగ్ ఆన్సర్ని ఫాలో అవ్వాలి. రెండు సిమిలర్గా ఉన్నప్పుడు ఏబీలు ఇస్తే బి రైట్ అని, బీసీలు ఉన్నప్పుడు సికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందని, సిడి ఉన్నప్పుడు సికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందని. ఇట్లాంటి లాజిక్లన్నీ మీ మైండ్ సెట్లో ఉంటే ఇంకా ఫ్రెండ్స్ ఎస్జిటి వాళ్ళు 13 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆన్సర్ని చూస్ చేసుకోవాలని, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 13 సంవత్సరాల పైన ఉన్నటువంటి చూస్ చేసుకునేటటువంటి ఇట్లాంటి లాజిక్స్ కనుక మీ మైండ్లో ఉంచుకుంటే ఫ్రెండ్స్ చాలా బిట్లకు ఆన్సర్లు రైట్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా కొన్ని బిట్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాము పాఠం చదివి అర్థం చేస్తే సరే మనకి ప్రశ్నతో అసలు సంబంధం లేదు ఫ్రెండ్స్, మనకు అసలు తెలియదు అనుకుందాం. ఈ 4 ఆప్షన్లో రెండింటిని మనం ఎలిమినేషన్ చేయాలి. సిమిలారిటీ రూల్ ఫాలో అయితే సరిపోతుందిగా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి భూతకాల. ఇక మిగతా 2 ఆప్షన్లు భవిష్యత్తు కాలం. అంటే ఈ 2 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఎలిమినేషన్ చేయండి. అంటే ఒక 2 ఆప్షన్స్ సిమిలారిటీ రూల్ ప్రకారంగా సిమిలర్గా ఉన్నాయి అంటే ఆ రెండిట్లోనే ఆన్సర్ ఉందని తెలిసిపోయింది. అంటే భూతకాల ఈ 2 సేమ్ పదాలతో ఉంది అంటే ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడే ఆన్సర్ పెట్టారు. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ చూస్ చేసుకోవాలి? ఏని కరెక్ట్గా చూస్ చేసుకోవాలి, బీనా అంటే ఏతో పోల్చుకుంటే ఫ్రెండ్స్ బీలు ఎక్కువ రైట్లు అవుతాయి కాబట్టి బీని చూస్ చేసుకుంటే మిమ్మల్ని అట్లాంటి లాజిక్స్ అనేవి ఈ బిట్ అనే కదా ఫ్రెండ్స్ చాలా రకాలుగా చాలా సందర్భాల్లో మిమ్మల్ని సేవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా కొన్ని చూద్దాం. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక బిట్ చూద్దాం ఫ్రెండ్స్. అదే రోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి కంటిన్యూషన్లో కొన్ని బిట్స్ అనేవి నేను అవేర్ చేశాను ఫ్రెండ్స్. కొన్ని బిట్స్ని తీసుకోవడం జరిగింది. 150 ఉన్నటువంటి బిట్స్లలో కొన్నింటిని దాదాపు ఒక 2 వీడియోలు చేయడం జరుగుతుంది. పార్ట్ 1 పార్ట్ 2 ఫ్రెండ్స్. ఈ పార్ట్ 1లో కొన్నింటిని టైం ఎక్కువ అయితే మరి బోర్ అనిపిస్తుంది కాబట్టి కొన్నింటిని తీసుకున్నాను. మరి పార్ట్ 2లో మరికొన్ని లాజిక్లతో అంటే ఈ 2 వీడియోలతో ఇక మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా మిమ్మల్ని సేవ్ చేసేటటువంటి లాజిక్స్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇంగ్లీష్లో ఒక బిట్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు ప్రశ్నతో అసలు సంబంధం లేదు, మనకు టైం లేక చదవలేదు ఫ్రెండ్స్. 4 ఆప్షన్లో రెండింటిని ఎగరేయాలి, మనం 50-50లోకి రావాలి. చూద్దాం. ఫస్ట్ మనకున్నటువంటి లాజిక్ ఏంటంటే సిమిలారిటీ రూల్ ఉంది ఫ్రెండ్స్. సిమిలర్గా ఉండాలి పదాలలో. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్లో తెలుగులో లాగానే ఇక్కడ మాన్యువల్లో ఎం అనే లెటర్ ఉంది, మోడర్న్లో ఎం అనే లెటర్ ఉంది. అంటే ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంది. అసలు ఈ 2 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి పక్కన పెట్టి అంటే ఒక రెండింటిని మనం ఈజీగా ఎలిమినేషన్ చేసుకునేటటువంటి లాజిక్ ఈ సిమిలారిటీ లాజిక్ ఫ్రెండ్స్. సిమిలర్ అనే పదం మీ మైండ్లో ఉంటే చాలా సందర్భాల్లో మీకు కనీసం కొన్ని బిట్లు మిమ్మల్ని సేవ్ చేస్తాయి. మరి ఇక్కడ ఏనా లేకపోతే బీనా అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? మాన్యువల్ అన్నాడు, మోడర్న్ అన్నాడు. అయితే ఏ రైట్ అవ్వాలి లేకపోతే బి రైట్ అవ్వాలి. ఏతో పోల్చుకుంటే ఫ్రెండ్స్ బీలు ఎక్కువగా రైట్లు అవుతాయని గతంలో చాలాసార్లు చెప్పా కాబట్టి బీని చూస్ చేసుకుంటే ఇక్కడ చూడండి బీనే రైట్ అయింది. అంటే సిమిలారిటీ రూల్ ప్రకారంగా ఎగ్జామినర్ ఏం చేస్తారంటే 2 సిమిలర్గా ఉంచి అక్కడే ఆన్సర్ పెడతారు. మరి అక్కడ ఆన్సర్ని మనం క్యాచ్ చేయాలంటే ఫ్రెండ్స్ మరి ఇట్లాంటి లాజిక్ ఇంకో రకరకాలుగా ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ చూద్దాం, కంటిన్యూస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి ఒక బిట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. జనరల్గా ఇది సెంటెన్స్కి సంబంధించినటువంటి బిట్. అసలు సరే మన టైం లేక మనం దాన్ని చదవలేదు. ఉన్న 4 ఒకదాన్ని కరెక్ట్గా చూస్ చేయాలి. 50-50లోకి మనం రావాలి. అంటే ఒక 2 ఆప్షన్లు మనం ఎగరేయాలి. ఎలా? ఫస్ట్ మనకు ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్ సిమిలర్గా ఉన్నటువంటి చూసుకుందాం. ఆ సిమిలర్గా ఏమైనా చూద్దాం. ఫస్ట్ సిమిలర్గా లేదు అన్నప్పుడు ఏదైనా బిగ్ ఆన్సర్ ఏదైనా ఉంటే అంటే ఎక్కువ మ్యాటర్ని స్పేస్ చేసినటువంటి బిట్ ఆన్సర్ ఉంటే అదే పెట్టుకోవాలి. ఇక్కడ సిమిలర్గా ఏమైనా ఉన్నాయి అంటే ఎక్కడా లేదు. ఫస్ట్ లెటర్ ఐ ఉంది, సి ఉంది, అంటే ఎక్కడా కూడా సిమిలర్గా లేదు కాబట్టి ఏ ఒక్కదాన్ని మనం ఎలిమినేషన్ చేయలేం. ఇట్లాంటి సందర్భంలో ఫ్రెండ్స్ స్మాల్గా అంటే చిన్న ఆప్షన్స్ ఎప్పుడు రైట్ అవ్వవు. ఇది చూడండి స్మాల్ ఆప్షన్లు కాబట్టి రాంగు, ఇది చిన్న ఆప్షన్లు కాబట్టి రాంగు, ఇది చిన్న ఆప్షన్లు కాబట్టి రాంగు. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఫ్రెండ్స్. ఇంత పెద్దగా అంటే ఆన్సర్ అనేది అది కరెక్ట్ కాకపోతే ఇంత పెద్దగా ఎందుకు ఇస్తాడు ఫ్రెండ్స్ ఎగ్జామినర్? అంటే ఒక ఎగ్జామ్ పేపర్లో అది కరెక్ట్ కాకపోతే అంత మ్యాటరు అంత ఎక్కువ స్పేస్తో అంత ఆన్సర్ ఎందుకు ఇస్తాడు అంటే అది రైట్ కాబట్టి ఎగ్జామినరు అంత ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి. ఆ ఒక్క లాజిక్ కనుక మీ మైండ్లో ఉంటే మీరు అట్లాంటివి పెట్టుకోవచ్చు. అంటే సిమిలర్గా లేనప్పుడు బిగ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు చూస్ చేసుకోండి. అట్లాంటివి మిమ్మల్ని చాలా సేవ్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇంకా ఇంగ్లీష్లో కొన్ని చూస్తే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంగ్లీష్కి సంబంధించి ఓ మోడల్ వెర్బ్కి సంబంధించి ఫ్రెండ్స్ ఒక బిట్ ఇచ్చాడు. సరే మనకు టైం లేక ఆ బిట్ని చూసేటటువంటి టైం లేక దాన్ని వదిలేసాం. మనకున్న తక్కువ టైంలో 1 మినిట్ లోపు ఒక 30 సెకండ్లోనే దీన్ని చేయడానికి ఏమన్నా మనకున్నటువంటి లాజిక్ని ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం సిమిలారిటీ రూల్ చూసుకుంటాం. అంటే టైం చాలా తక్కువ ఉంది, సిస్టంలో సెకండ్లు గడుస్తూ ఉంటే మనలో తెలియకుండా టెన్షన్ మొదలవుతుంది కాబట్టి అట్లాంటప్పుడు యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి సిమిలర్గా ఏమున్నాయో మస్ట్లో ఎం ఉంది, షుడ్లో ఎస్ ఉంది, కెన్ సి ఉంది, కుడ్లో సి ఉంది. అంటే ఇక్కడ సి ఉంది కాబట్టి ఆన్సర్ ఈ రెండిట్లోనే ఉంది. అంటే ఈ 2 మనం ఈజీగా ఎలిమినేషన్ చేసుకోవచ్చు ఎగ్జామ్లో ఫ్రెండ్స్. అంటే అయితే సి అన్న రైట్ అవ్వాలి లేకపోతే డి అన్న రైట్ అవ్వాలి. సీనా డీనా ఈ రెండిట్లో ఏది రైట్ చేయాలి?
డీతో పోల్చుకుంటే ఫ్రెండ్స్, డీతో పోల్చుకుంటే సీలు ఎక్కువ రైట్లు అవుతాయి అనే విషయం మనందరికీ తెలుసు కాబట్టి సీని చూజ్ చేసుకుంటే మన లైఫ్ని ఖచ్చితంగా మారుస్తుంది సి అనేది ఫ్రెండ్స్. చాలామంది జాబ్ కొట్టినటువంటి డిఎస్సి మిత్రులను మీరు అడగండి, చాలామంది ఇదే విషయం నిజంగా చెప్తారు ఫ్రెండ్స్. సి అనేది మన లైఫ్ను మారుస్తుంది, ఇది నిత్య సత్యం. ఇంకా తెలియనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాటిని నోట్ చేసుకోండి. వీటన్నింటికి సిమిలారిటీ రూల్ని అప్లై చేస్తే సిమిలారిటీ అనేటటువంటి రూల్ ఫ్రెండ్స్ ఏ ఎగ్జామ్కైనా సరే వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఆ ఒక్క లాజిక్ని యూజ్ చేసుకుంటే అన్ని రకాల సబ్జెక్టులలో బిట్లు తెలియకపోయినా తెలిసినవి మనం ఫటాఫటా పెట్టేస్తాం ఫ్రెండ్స్. అది ఓకే, చాలా వరకు మనం పెడతాం. తెలియనటువంటి కొన్ని బిట్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి, టైం కిల్లింగ్ చేస్తూ ఉంటాయి. అలాంటి టైంలో కనుక ఇట్లాంటి లాజిక్లు కనుక ఎవరైతే యూజ్ చేస్తారో తెలిసినవి దాదాపుగా ఆల్మోస్ట్ 120, 130 దాకా పెట్టారు. మిగిలిన ఒక 20 బిట్స్ వదిలేశారు. ఆ 20 బిట్స్కి టెక్నిక్స్ కనుక యూజ్ చేస్తే మీరు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బిట్లు పెట్టగలరు. 140, 145, 148 ఎన్ని బిట్లైనా రైట్ అవ్వచ్చు, చెప్పలేము. అది మనం ఈ ట్రిక్స్ని యూజ్ చేస్తే. ఇవి యూజ్ చేయకుండా ఒక మోస పద్ధతిలో ఆన్సర్లు పెట్టామనుకోండి, అన్ని ఏలు, అన్ని బీలు, అన్ని సీలు, అన్ని డీలు పెడుతూ ఉంటారు కొంతమంది మిత్రులు. కొంతమందికి కలవచ్చేమో, కానీ వాటితో పోల్చుకుంటే ఈ లాజిక్లు అనేవి ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇంగ్లీష్లో చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇంగ్లీష్లో ఒక బిట్ ఇచ్చాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మనకు టైం లాగా ఆ బిట్ చదవలేదు. ఉన్న 4 2 మనం ఎలిమినేషన్ చేయాలి, మిగిలిన 2 కరెక్ట్ ఆన్సర్ చూస్ చేయాలి. అలా చూడండి ఇక్కడ మనకున్నటువంటి రూల్ ఏంటంటే ఫ్రెండ్స్, సిమిలారిటీ అనేటువంటి లాజిక్ మనకు తెలుసు. అప్ టు ఉంది, ఓయింగ్ టు ఉంది, అప్ అగైన్స్ట్ ఉంది, ఇన్ కేస్ ఆఫ్ అని ఉంది. చూడగానే మనకు 2 ఆప్షన్లు సిమిలర్గా కనిపిస్తున్నాయి. ఆప్షన్ ఏ, ఆప్షన్ సి ఫ్రెండ్స్. ఇక్కడ అప్ ఉంది, ఇక్కడ అప్ ఉంది. అంటే ఏ అన్నా రైట్ అవ్వాలి, లేకపోతే సి అన్నా రైట్ అవ్వాలి. కళ్ళు మూసుకొని నాకు తెలుసు మీరు సీని పెడతారు, సీనే ఇక్కడ రైట్ అయింది. ఒకవేళ ఇంకొక లాజిక్ ప్రకారం చూసుకుంటే ఏతో పోల్చుకుంటే సి ఆప్షన్ చాలా పెద్దగా ఉందిగా, బిగ్ ఆప్షన్గా, ఎక్కువ మ్యాటర్ స్పేస్లో ఉంది కదా, అంటే అట్లయినా మీరు సిఏ రైట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లయినా మీరు పెట్టి ఫ్రెండ్స్. ఇంకొక బిట్ చూడండి ఇక్కడ, ఇది కాలానికి సంబంధించింది. ఇట్లాంటి బిట్స్ అనేవి మ్యాథ్స్కి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ దామెర్ల వెంగళ భూపారెడ్డికి సంబంధించినటువంటి కాలం, ఇది మనకు తెలియదు అనుకోండి ఫ్రెండ్స్. ఈ బిట్టే కాదు, ఎట్లాంటి బిట్లు ఏవైనా సరే ఒక 4 ఆప్షన్లు ఇచ్చాడు. 4 ఆప్షన్లో కరెక్ట్ చూజ్ చేసుకోవాలంటే ఒక్కటే ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. ఇట్లా నంబర్స్ ఇచ్చినప్పుడు అవి ఒక అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఉంటే మనం రాసుకోండి ఫస్ట్. ఇక్కడ ఫస్ట్ 14 ఉంది ఫ్రెండ్స్, రాసా. తర్వాత దాని తర్వాత 15 ఉంది, దాని తర్వాత 17 రాసుకోండి ఫ్రెండ్స్, దాని తర్వాత 19 రాసుకోండి. ఎట్లా అంటే ఒక అసెండింగ్ ఆర్డర్లో రాసుకుని ఉన్నాయి కాబట్టి 14, 15, 17, 19 ఇట్లా అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్న తర్వాత ప్రతిదానికి మీరు ఇట్లా ఆప్షన్ ఇచ్చుకుంటే ABCD అని అలా ఇచ్చుకుంటే సి ఆప్షన్ ఏదైతే అవుతుందో అది మ్యాక్సిమం రైట్ అవ్వడానికి స్కోప్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సి అనేది 17 ఎక్కడుందంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి అలా రైట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇదే కాదు, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్లో చాలా బిట్స్ వస్తాయి కాబట్టి. నెక్స్ట్ తెలుగు మెథడాలజీకి సంబంధించి ఫ్రెండ్స్ ఒక బిట్ ఉంది చూడండి. సరే, మనకు ఆ ప్రశ్న అనేది చదువుకోవడానికి టైం లేదు, ఆన్సర్ పెట్టడానికి టైం లేని టైంలో మనం ఆప్షనల్తోనే సెకండ్లలో ఆన్సర్ పెట్టే లాజిక్లు మనకి ఇప్పుడు ఆల్రెడీ ఎన్నో ప్రాక్టీస్ చేశాం కాబట్టి ఈ బిట్ మీ ముందు నుంచే ఫ్రెండ్స్. మీరు కొంచెం దీన్ని ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ సిమిలారిటీగా ఉన్నటువంటి పదాలు ఆడాడనో చూసుకోండి ఫ్రెండ్స్. అంటే నేను వీడియోలో చేయడానికి ఎంత టైం పడుతుంది, కానీ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే కళ్ళతోనే ఆన్సర్ పెట్టేయచ్చు. చూడండి ఎంత ఫస్ట్గా చూడండి. ఇక్కడ ఆ ఉంది అంటే మిగతా ఎక్కడెక్కడ ఆ ఉంది, దీన్ని ఎలిమినేషన్ చేసిన అయిపోయింది. అంటే ACD ఈ 3 ఆన్సర్ ఉంది. అంటే నెక్స్ట్ సెకండ్ లైన్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ లైన్లో 2వ లెటర్ ఆ ఉంది, ఆ అనేది ఇంకెక్కడ రిపీట్ అవ్వలేదు చూడండి. అంటే మిగతా ఆప్షన్లో రిపీట్ అవ్వలేదు, సో ఇది కూడా ఎలిమినేట్. తర్వాత సిలో ఉన్నటువంటి ఈ అనే లెటర్ ఇంకెక్కడైనా రిపీట్ అయిందంటే ఎస్, బిలో రిపీట్ అయింది కాబట్టి ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఒకవేళ డీలో చూద్దాం, డీలో ఉన్నటువంటి సెకండ్ ఈ అనేది ఎక్కడ రిపీట్ అవ్వలేదు. అంటే ఒక లెటర్ అనేది సిమిలర్గా ఉండి 2వ లైన్లో అదే లెటర్ ఇంకెక్కడైనా రిపీట్ అయితే కరెక్ట్ ఆన్సర్ అదే అవ్వడానికి ఆన్సర్ 99% ఉంటుంది ఫ్రెండ్స్. మరలా చెప్తున్నా, ఈ ట్రిక్స్ని మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కావాలంటే ఒక బుక్లో రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్లు ఎన్నో ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి. ఇంకేమన్నా ఆన్లైన్ ఎగ్జామ్స్ యూట్యూబర్ చాలామంది పెడుతున్నారు ఫ్రెండ్స్, వాటన్నిటిని ఫాలో అవ్వండి. చాలా హార్డ్ వర్క్ చేయండి ఫ్రెండ్స్. మంచి హార్డ్ వర్క్ చేస్తే గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా ఇప్పుడు రెక్టిఫై అయిపోయి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ఇది 100% నిజం ఫ్రెండ్స్. ఇక తెలుగుకి సంబంధించి ఫ్రెండ్స్ మరొక ప్రశ్న ఇక్కడ ఉంది చూడండి. సరే, మనకు ప్రశ్నతో అసలు సంబంధం లేదు. మనకున్న 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ 2 అనేది ఉంది ఇక్కడ ఫ్రెండ్స్. అది కరెక్ట్ ఎలా అయిందో చూద్దాం. ఫస్ట్ మనకున్నటువంటి రూల్ లాజిక్ ఏంటంటే సిమిలర్గా ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అలంకార అనేటటువంటిది ఎక్కడైనా ఉందంటే ఎక్కడ లేదు కాబట్టి దీన్ని ఎలిమినేషన్ చేయొచ్చు. కావ్య అనేటటువంటి పదం ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ కావ్య అనేది ఉంది కాబట్టి ఈ రెండింటిలోనే ఆన్సర్ ఎగ్జామినర్ ఉంచాడని మనకు అర్థమైపోయింది. ఇక ఇది ఆటోమేటిక్ దీన్ని ఎలిమినేషన్ చేసుకోవచ్చు. అంటే అయితే బి అన్న రైట్ అవ్వాలి, లేకపోతే డి అన్న రైట్ అవ్వాలి. బి కానీ డి కానీ ఈ రెండింటిలో ఒకదాన్ని మనం చూజ్ చేసుకోవాలి. దేన్ని చూజ్ చేస్తామంటే ఇప్పటికీ మీకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. 100% మీరు ఏం చేస్తారంటే బీనే చూజ్ చేస్తారు. ఇది 100% రైట్ అవుతుంది కాబట్టి ఎస్ ఫ్రెండ్స్, బీనే కరెక్ట్ ఆన్సర్. డీతో పోల్చుకుంటే బీలు ఎక్కువ రైట్లు అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా మనకు ఉన్నటువంటి లాజిక్స్తో బీఏ రైట్ అయింది కాబట్టి ఇట్లాంటి లాజిక్స్ని మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అవసరమైతే రాసుకోండి ఒక చోట ఫ్రెండ్స్. ఈ బిట్ చూడండి ఫ్రెండ్స్, అందరికీ తెలిసినటువంటి అలంకారానికి సంబంధించింది. ఓకే ఎస్ మనకు తెలుసు.
ఒకవేళ తెలియనటువంటి సందర్భాలలో ఇప్పుడు చూడండి సిమిలర్గా ఏమైనా ఉన్నాయంటే ఎక్కడ ఒక్కటి కూడా సిమిలర్గా నాకు అనిపించలేదు ఫ్రెండ్స్. బిట్ చూడగానే నాకు ఎక్కడ స్టార్టింగ్ ఊ, ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ రూ ఉంది, ఇక్కడ వి ఉంది, అన్ని డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి సిమిలర్గా ఏమీ లేవు. సిమిలర్గా లేని టైంలో మనకి ఎక్కడైనా బిగ్ అంటే ఎక్కువ మ్యాటర్తో ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో మ్యాక్సిమం పెట్టడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మనకు ఉన్నటువంటి లాజిక్ అది ఒకటే. ఎట్టి పరిస్థితుల్లో స్మాల్గా ఉన్నవి ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు ఫ్రెండ్స్. మీరు స్మాల్గా ఉన్నది పెట్టారో చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అది రైట్ అయినా రాంగ్ అయినా ఎక్కువ మ్యాటర్. ఎందుకంటే ఫ్రెండ్స్ అది రైట్ అవ్వకపోతే అంత మ్యాటర్ ఎందుకు ఇస్తాడు ఎగ్జామినర్? అంత మ్యాటర్ ఇచ్చాడు అంటే 100% అది రైట్ కాబట్టే అంత ఆన్సర్ ఇచ్చాడు అనే ఒక లాజిక్ కనుక మనకి తెలిస్తే దాన్ని మనం ఇచ్చేయం ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో స్మాల్గా ఉన్నటువంటి ఆప్షన్ పెట్టొద్దు ఫ్రెండ్స్. ఎక్కువ మ్యాటర్ ఉన్నటువంటి ఆన్సర్ని పెట్టండి. ఈ లాజిక్ని మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకొక తెలుగుకి సంబంధించి ఫ్రెండ్స్ మరొక బిట్ ఇచ్చాడు. సరే మనకి ఈ ప్రశ్న అనేది మనకు అవసరం లేదు. ఈ 4 ఆప్షన్లు ఇప్పుడు చూడండి. మీరు ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. సడన్గా మీరు టక్కున ఇక్కడ ఎక్కువ మ్యాటర్ ఉందని దీని జోలికి వెంటనే దీన్ని పెట్టేటటువంటి సందర్భం చేయొద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు సిమిలర్గా ఉన్నాయా లేవో చూసుకోండి. ఇంతకుముందు సిమిలర్గా లేకపోతే బిగ్ ఆప్షన్ అది పెట్టేసి అర్ధాంతర నేసాలంకారం రైట్ అయింది. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సిమిలర్గా 2 కనిపిస్తున్నాయి నాకు. ఇక్కడ న్యూ అనే లెటర్ కనిపిస్తుంది, ఇక్కడ న్యూ అనే లెటర్ కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. అయితే ఏనన్నా రైట్ కావాలి ఫ్రెండ్స్, లేకపోతే డి అన్న రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని చూసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనం ఒక్కొక్క సందర్భంలో చూసుకోకుండా ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఆన్సర్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో దాన్నే పెట్టడానికి. అంటే ఇక్కడ న్యూ అనే లెటర్, ఇక్కడ న్యూ అనే లెటర్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏసీలోనే ఆన్సర్ ఉంది. మిగిలిన 2 ఎలిమినేషన్ చేయాలి ఫ్రెండ్స్. టక్కున మన మ్యాటర్ ఎక్కువగా ఉందని దీన్ని పెట్టకూడదు. ఎందుకంటే 2 సిమిలర్గా ఉన్నాయంటే ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సిమిలర్గా ఉన్న చోట ఆన్సర్ పెడతాడు ఫ్రెండ్స్. ఆ ఒక్క లాజిక్. అంటే ఇప్పుడు ఏనా డీనా ఈ రెండిట్లో దేన్ని మనం చూజ్ చేసుకోవాలి. కొంతమంది లక్కీగా ఫ్రెండ్స్ ఏలు రైట్లు అవుతూ ఉంటాయి, కొంతమందికి డీలు రైట్లు అవుతూ ఉంటాయి. మ్యాక్సిమం ఏలు డీలు 2 ఈక్వల్గానే రైట్లు అవుతాయి. చాలామంది మిత్రులు చాలా యూట్యూబర్స్ ఏం చెప్తారంటే డీతో పోల్చుకుంటే ఏలు ఎక్కువ రైట్లు అవుతాయని కొంతమంది మిత్రులు ఏమంటారంటే ఏతో పోల్చుకుంటే డీలు అంటారు. కానీ మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ బీసీలను మనం కనుక చెప్పవచ్చు ఫ్రెండ్స్. సీలు ఎక్కువ రైట్లు అవుతాయి, బీలు ఎక్కువ రైట్లు అవుతాయి. ఏ డీలు మాత్రం 2 పార్లర్గా ఉండొచ్చు. మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే కనీసం ఫ్రెండ్స్ మనం ఒక 50% అన్న ఎలిమినేషన్ చేయాలి. చేస్తే లాజిక్ మనకు అదృష్టం అనేది ఖచ్చితంగా మనకు కలిసి రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా తెలుగుకు సంబంధించి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పాలేరు, కప్పలు, నిజం ఇదంతా మనం చదివే టైం లేదు. ఎగ్జామినరు భయంకరంగా బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. టైం అనేది చాలా తక్కువ టైం ఉంది. ఇలాంటి టైంలో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇంతకుముందు చాలా రకాలుగా ఇలాంటి బిట్స్ వచ్చినాయి. ఇది మీరు చేయడానికి ప్రయత్నం చేయండి, చాలా ఫాస్ట్గా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కళ్ళతోనే ఆన్సర్ చేయొచ్చు. సిమిలర్గా మనం చూసుకున్నట్లయితే ఆవా ఉంది, అలా ఉంది, అలా ఉంది, అలా ఉంది. అంటే ఇది రైట్ కావచ్చు, ఇది రైట్ అని ఇది ఎట్టి పరిస్థితుల్లో రైట్ కాదు. ఎందుకంటే ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి. మిగతా 3 కూడా మనం కంపారిజన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమో ఆ యా ఉంది, ఇక్కడ ఆ వా ఉంది, ఇక్కడ అంటే ఈ 3 దీన్ని కూడా ఎలిమినేషన్ చేసుకోవచ్చు. బీని కూడా అంటే ఆన్సర్ సి కానీ డి కానీ. అంటే ఇట్లా మీరు కనుక ఒకదాన్ని ఒకటి కంపారిజన్ చేసుకుంటూ ఇట్లా కనుక చేయగలిగితే ఫ్రెండ్స్ మీకు దాదాపుగా చేయగలిగేటటువంటి టాలెంట్ మీకు వస్తుంది. ఆ స్త్రీ పదానికి వికృతి అన్నాడు మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇంతి అని. ఒకవేళ ఇది కూడా మనకు తెలియదు, ఇది ఏది కరెక్ట్ ఏందో చూడాలంటే సిమిలర్ చూసుకోండి ఫ్రెండ్స్. సిమిలర్గా ఏముంది? సిమిలర్గా ఉన్నటువంటి పదాలు ఏమైనా ఉన్నాయి. ఇక్కడ సి ఉంది, ఇక్కడ నా ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఆ ఉంది. ఫస్ట్ లైన్ మొత్తం డిఫరెంట్ ఉంది. లాస్ట్లో ఉన్నటువంటి పదాలను చూడండి. ఇక్కడ రీ ఉంది, ఇక్కడ తీ ఉంది, ఇక్కడ తీ ఉంది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ తీ ఉంది అంటే ఖచ్చితంగా ఈ రెండిట్లో ఉన్నట్టు ఆప్షన్ బి కానీ ఆప్షన్ సి కానీ రైట్ అవ్వచ్చు. అంటే టైము సెకండ్లలోనే ఉంది, కంప్యూటర్ టైం అయిపోతుంది అన్న టైంలో ఈ లాజిక్ చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు బీనా సీనా అన్నప్పుడు వెంటనే నాకు తెలిసి మీరు ఏది పెడతారు? సీని ఖచ్చితంగా మ్యాక్సిమం సీలే పెడతారు. బీతో పోల్చుకుంటే సీలు ఎక్కువ రైట్లు అవుతాయి కాబట్టి ఆ రూల్ ప్రకారం ఇది కూడా రైట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇట్లా మీరు ఎన్నైనా బిట్లు చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి. జూలు కలిగినది. సరే ఈ ఉత్పత్తి అర్థానికి సంబంధించి ప్రశ్న మనకు తెలియదు. వనదంసి అని, కంఠీరవం అని, కేసరి అని, హర్షక్షమం అని చదువుతూ ఉన్నప్పుడే కళ్ళతో చూస్తూ ఉన్నప్పుడే సిమిలర్గా 2 పదాలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ కానే లెటర్ ఉంది, ఇక్కడ కానే లెటర్ ఉంది. అంటే అయితే రైట్ బి అన్న రైట్ అవ్వాలి, సి అన్న రైట్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏ రైట్ అవ్వదు, డి రైట్ అవ్వదు. ఎగ్జామినర్ సిమిలర్గా ఉన్న రెండిట్లోనే ఉంచాడు. అయితే బి నన్న రైట్ అవ్వాలి, సి నన్న రైట్ అవ్వాలి. నాకు తెలుసు ఫ్రెండ్స్ మీరు దేన్ని చూజ్ చేసుకుంటారు? సిని చూజ్ చేసుకుంటారు. మిత్రులు ఎవరైతే సిని చూజ్ చేసుకున్నారో అదే రైట్ ఆన్సర్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ సి అనేది రైట్ అయిపోయింది. క్రింది వానిలో ప్రధాన సంఖ్య కానిది ఏది అన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ కానిది ఏది అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. జనరల్గా మ్యాథ్స్ వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ప్రైమ్ నెంబర్ అనగానే వెంటనే వాళ్ళకు ఒక మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయితే ఏం చేస్తారంటే టేబుల్స్, ఒకవేళ టేబుల్స్ పోతే అది ప్రైమ్ నెంబర్ కాదు. టేబుల్స్ పోనటువంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్ అంటారు. కాబట్టి జనరల్గా మ్యాథ్స్ వాళ్ళు చేస్తారు, అది ఓకే పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అది కూడా తెలియని టైంలో కొన్ని లాజిక్స్ నా గత వీడియోలో చూడండి, మీరు యూట్యూబ్లో చాలా చూసుంటారు. మరి ఆ లాజిక్స్తో ఇప్పుడు ఈ పేపర్ మొత్తాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రైట్లు అవుతాయి అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇది 100% లాజిక్స్తో ఇది 100% ఇది రైట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎట్లా చూద్దాం. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. సరే ఈ ప్రశ్న అనేది మనకు అవసరం లేదు, 4 ఆప్షన్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్.
ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడంటే 39, 37, 43, 31 ఇచ్చాడు ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి నేను చాలాసార్లు చాలా లాజికల్ చెప్పాను. ఆ లాజిక్లో కొన్ని లాజిక్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 39 అన్నాడు, 37 అన్నాడు, 43 అన్నాడు ఫ్రెండ్స్, 31 అన్నాడు. ఈ 4 ఆప్షన్లలో ఏది రైట్ అవుతుందో మన నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా పెట్టే టెక్నిక్స్ మీకు కొన్ని చెప్పారు ఫ్రెండ్స్. అందులో నెంబర్ 1 నాన్ మ్యాథ్స్ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ 1 ఏంటంటే ఇట్లా ఆప్షనల్స్ కనుక ఒక ఆర్డర్లో ఇస్తాయి. అది అసెండింగ్ కావచ్చు ఫ్రెండ్స్, డిసెండింగ్ కావచ్చు, ఒక ఆర్డర్లో అంటే 2, 3, 4, 5 అట్లా, లేదా 13, 14, 15, 16, లేదా 1, 2, 3, 4 ఇట్లా ఏవైనా సరే ఒక 4 ఆప్షన్స్ అనేవి ఒక ఆర్డర్లో ఫ్రెండ్స్ కంటిన్యూస్గా ఆర్డర్లో కనుకుంటే, అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ ఆర్డర్లో ఉంటే మ్యాక్సిమం ఫ్రెండ్స్ మీరు ఏ పేపర్ అయినా చూడండి 99% ఆప్షన్ సి అనేది రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అంటే వాటిని మీరు ఒక ఆర్డర్లో రాసుకోవాలి. మీకు చూపిస్తాయి ఇప్పుడు ఫ్రెండ్స్ ప్రతిదీ. ఒకవేళ అలా లేవు, రెండో లాజిక్ ఫ్రెండ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన సెకండ్ లాజిక్ ఏంటంటే ఒకవేళ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో లేనప్పుడు సెకండ్ టెక్నిక్ ఏంటంటే ఫ్రెండ్స్ సిమిలర్గా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటో చూసుకోండి. సిమిలర్గా అంటే ఏంది 43, 45, 59, 56 లేదా 102, 103 అంటే సిమిలర్గా అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఒకవేళ 13.2, 13.4, ఒకవేళ 27.9, 27.4 లేదా 100, 200 అంటే 3 డిజిట్ నెంబర్, లేదా 10, 20 2 డిజిట్ నెంబర్ ఇట్లా సిమిలర్గా ఎక్కడైనా ఆప్షనల్స్ ఉంటే ఫ్రెండ్స్ అక్కడే 100% ఎగ్జామినర్ అక్కడే ఆన్సర్ పెట్టాడు అనేది ఆ టెక్నిక్ ద్వారా మనకు అది సెకండ్ టెక్నిక్. అలా ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ అలా కూడా లేదు ఫ్రెండ్స్ ఆప్షనల్స్ 3 ఆప్షనల్స్లో మూడవ టెక్నిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఆర్డర్లో లేవు, సిమిలర్గా లేని టైంలో మూడవ టెక్నిక్ మనం ఏం ఫాలో కావాలంటే ఫ్రెండ్స్ గ్యాప్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అంటే నంబర్స్ మధ్య గ్యాప్ అనమాట ఎక్కడైతే తక్కువ ఉంటుందో 99 కాదు ఫ్రెండ్స్ 100% అక్కడే ఆన్సర్ ఉంచుతాడు ఎగ్జామినర్. అంటే ఏంటి గ్యాప్ తక్కువ ఉండటం అంటే 14, 15 ఫ్రెండ్స్ ఆ మధ్య గ్యాప్ ఎంత 1 ఉంది. ఒకవేళ 102, 104 అంటే ఉన్న 4 ఆప్షన్లో ఏ రెండింటి మధ్య గ్యాప్ తక్కువగా ఉంటుందో ఖచ్చితంగా ఆన్సర్ అక్కడే ఉంచుతాడు ఎగ్జామినర్ అనే ఈ 3 టెక్నిక్లు ఫ్రెండ్స్. ఈ 4th వన్ టెక్నిక్ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి 4వ టెక్నిక్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకున్న 4 ఆప్షన్లో 0 ఒకవేళ ఎక్కడైనా 0 అనేటటువంటి విలువ ఇస్తే మాత్రం 0,1 ఫ్రెండ్స్ 0,1 అంటే 4 ఆప్షన్లో ఒక ఆప్షన్లో వచ్చేసి 0 మరొక ఆప్షన్లో వచ్చేసి 1 ఇట్లా ఈ 2 నంబర్లతో కనుక 2 ఆప్షన్లు ఇస్తే మాత్రం కళ్ళు మూసుకొని 0 పెట్టేయండి ఫ్రెండ్స్. అది నాన్ మ్యాథ్స్ వాళ్ళు మీకు రైట్ అయినా రాంగ్ అయినా ఎక్కువ శాతం 99% రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా 0నే ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లాంటి లాజిక్స్ ఎంతో గతంలో నా వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడే చూస్తున్న మిత్రులు ఆ వీడియోని చూడండి, నా వీడియోలు చాలా ఉన్నాయి. ఇట్లాంటివి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అద్భుతంగా యూజ్ అయ్యాయి. చాలామంది జాబ్ను కూడా సాధించడం జరిగింది. కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడాల్సిన పని లేదు. ఇట్లాంటి లాజిక్స్ కనుక మీకుంటే మిగతా కంటెంట్ని, మిగతా సైకాలజీ, తర్వాత మెథడాలజీని, మిగతా వాటిని పర్ఫెక్ట్గా పిఐని, జీకా కరెంట్ అఫైర్స్ని పర్ఫెక్ట్గా కనుక మీరు చదవగలిగితే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీగా మ్యాథ్స్ వాళ్ళకంటే కూడా ముందు మీరు టాప్ స్కోర్ని సాధించే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇలాంటి లాజిక్స్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు చూద్దాం. ఇందులో మనకు 4 ఆప్షన్లు ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ 4 ఆప్షన్లో 39 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది ఎలా కరెక్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్డర్లో ఉన్నాయంటే ఆర్డర్లో లేవు ఫ్రెండ్స్. ఇక్కడ 31 అన్నాడు, 32, 33, 34 ఇట్లా ఒక ఆర్డర్లో లేవు కాబట్టి మనం దీన్ని తీసుకోకూడదు. ఆర్డర్లో లేవు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ 31 అన్నాడు, 37 అన్నాడు, మధ్యలో గ్యాప్ వచ్చేసింది, 37 తర్వాత 39 అన్నాడు అంటే ఆర్డర్లో లేవు ఫ్రెండ్స్. అంటే సేమ్ గ్యాప్ ఒకే గ్యాప్తో ఆర్డర్లో ఈక్వల్గా ఉండాలి ఫ్రెండ్స్. అది లాజిక్. మరి ఫస్ట్ లాజిక్ ఫెయిల్, అది మనం చూసుకోకూడదు. సెకండ్ లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్ సిమిలర్గా ఏమైనా ఉన్నాయి? సిమిలర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 39లో 3 ఉంది, 37లో 3 ఉంది, 43లో 3 లేదు కాబట్టి ఇది ఎలిమినేషన్ చేసేయాలి, ఇది అవసరం లేదు. 31లో 3 ఉంది అంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది అంటే 3 ఆప్షన్లో 3 ఉంది కాబట్టి ఎగ్జామినర్ ఖచ్చితంగా ఆన్సర్ అక్కడే పెట్టారు ఫ్రెండ్స్. అంటే మనం ఈజీగా కళ్ళు మూసుకొని ఆప్షన్ సి అనేది ఎలిమినేషన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆప్షన్ సి అనేది ఏమవుతుందంటే ఫ్రెండ్స్ అది ఉన్న 3 ఆప్షన్లకి ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ రాశాను. అంటే ఆప్షన్ సి అనేది డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఉన్నటువంటి విలువకు మీ గత వీడియోలో చాలాసార్లు నా వీడియోలో చూడండి, టెక్నిక్స్తో ఉన్నటువంటి వీడియోలో డిఫరెంట్గా ఉన్నటువంటి ఆ నెంబర్కి దానికి దగ్గరగానే ఆన్సర్ ఉంటుంది అనేది మీకు గతంలో చాలాసార్లు చెప్పాను ఫ్రెండ్స్. ఇక్కడ 43 అనేది డిఫరెంట్గా ఉంది. ఎందుకని మిగతా అన్ని 3 ఉన్నాయి. ఈ 43 అనేది డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఉన్న దానికి దగ్గరలోనే అంటే నియర్గా ఉన్నదే ఆన్సర్ మ్యాక్సిమం అవుతుంది అనేది ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. మీరు చాలా యూట్యూబ్లో చూడండి, అది 100% అది నిజ సత్యం. అంటే డిఫరెంట్గా ఏదైతే ఉంటుందో దానికి దగ్గరలోనే ఉండేదే ఆన్సర్ 99% రైట్ అవుతుంది. అంటే ఇప్పుడు 43 అనేది డిఫరెంట్గా ఉంది మిగిలిన 3టికి. దీనికి దగ్గరలో ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్ 39 కదా. 43కి దగ్గరలో ఉన్నది 39 దగ్గరలో ఉంటుంది, 37 దగ్గరలో ఉండదు, 31 అసలు దగ్గరలో ఉండదు. నియర్ 43కి నియర్గా ఉన్నది 39 కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది అనేది ఈ లాజిక్ ఫ్రెండ్స్. ఇట్లా కొన్ని లాజిక్స్ కనుక నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఫాలో అయితే అంటే డిఫరెంట్గా ఏదైతే ఉందో దాన్ని క్యాచ్ చేసి దానికి దగ్గరగా ఉన్న ఆన్సర్ని మీరు కనుక చూజ్ చేసుకున్నట్లయితే 99%
మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఫ్రెండ్స్, మ్యాథ్స్ వాళ్ళు కూడా ఒకవేళ మీకు రాని టైంలో, మ్యాథ్స్ వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావు, టైం కిల్లింగ్ ఉంటాయి, అలాంటి టైంలో కూడా ఎలాంటి యూజ్ చేస్తే వాళ్ళకి కూడా స్కోర్ ఇంకా ఫుల్గా పెరిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక బిట్, ఇట్లా మనం దీన్ని చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక బిట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కంటిన్యూస్లో చూడండి, ఇది యావరేజ్కి సంబంధించి సరాసరి కనుక్కోవాలి. సరే మనకి ఈ ప్రాబ్లంతో సంబంధం లేదు, నాన్ మ్యాథ్స్ వాళ్ళం కాబట్టి ఈ 4 ఆప్షన్లో ఏదో కరెక్ట్ చూసుకోవాలి. ఫస్ట్ ఏమైనా ఆర్డర్లో ఉన్నాయా? లేవు ఫ్రెండ్స్, ఆర్డర్లో లేవు. అంటే ఒక వరుస క్రమంలో గ్యాప్ ఈక్వల్గా గ్యాప్ ఉంటూ ఒక ఆర్డర్లో ఉన్నాయంటే లేవు. మరి ఇప్పుడు ఏం చేయాలి? సిమిలర్గా ఏమన్నా చూసుకోవాలి. సిమిలర్ అనే పదం మీకు గతంలో కూడా చాలాసార్లు ఇక్కడ 5.9 5.3 ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినర్ ఈ రెండింటి మధ్య, ఎందుకంటే సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, మిగతా 2 ఆప్షన్లు చూడండి, ఇక్కడ 3 ఇక్కడ 4 అంటేనేమో అవి 2 సిమిలర్ కాదు. అంటే ఈ రెండింటి మధ్యలోనే ఆన్సర్ ఉంది అనేది, అంటే ఆ 2 సిమిలర్గా, ఆ రెండింటి మధ్య మరి సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఆ రెండింటి దగ్గర ఆన్సర్ ఉందనేది ఒక లాజిక్ తెలిస్తే ఫ్రెండ్స్, మనం ఒక 2 ఆప్షన్లు మాత్రం ఈజీగా ఎలిమినేషన్ చేసుకోవచ్చు. మీరు ఆ టైంలో మరి ఆ రెండిట్లో మరి 2 చూజ్ చేసుకున్నా 4 చూజ్ చేసుకున్నా అది మీ లక్కును బట్టి ఆధార్. అంటే ఇక్కడ ఒక 2 ఆప్షన్లు మాత్రం మనకున్న లాజిక్స్తో 2 ఆప్షన్లు మాత్రం ఎగరేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో బిట్ చూద్దాం. ఇంకా దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, ఇంకొక లాజిక్ కూడా చేయొచ్చు. ఇక్కడ సిమిలారిటీ అనే పదాన్ని మీకు ఒకవేళ ఆ టైంలో ఎగ్జామ్ టైంలో గుర్తుకు రానప్పుడు గ్యాప్ తక్కువగా ఆడుతుంది చూసుకోండి. ఇక్కడ చూడండి 5.9కి 5.3కి గ్యాప్ 0.6 సంథింగ్ ఏదో ఉంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, 5.9కి 5.3కి గ్యాప్ 0.6. ఎస్, కానీ 3.7కి 4.4కి 0.7 గ్యాప్ ఉంటుంది. అంటే గ్యాప్ తక్కువ ఉన్నది ఈ రెండింటి మధ్యగా ఫ్రెండ్స్. అంటే గ్యాప్ పరంగా చూసుకున్నా ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది, సిమిలారిటీ పరంగా చూసుకున్నా ఈ రెండు. అంటే ఎగ్జామినరు ఇట్లా ఇస్తాడు అనేది మనకున్న లాజిక్స్ యూజ్ చేస్తే ఎగ్జామినర్ ఏ విధంగా ఇచ్చినా కూడా మనం ఈజీగా, మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఈజీగా ఆన్సర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లాంటి లాజిక్స్ కనుక మీ దగ్గర ఉంటే డిఎస్సి ఈజీగా కొట్టవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో బిట్ చూద్దాం. ఇక్కడ ఒక బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్ మనకు. సరే పైన ఒక మ్యాటర్ ఇచ్చాడు, మనకు ఆ మ్యాటర్తో సంబంధం లేదు. చూద్దాం ఈ 4 ఆప్షన్లో ఏది రైట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఏమన్నా ఆర్డర్లో ఉన్నాయంటే ఇక్కడ ఆర్డర్ అనేది మనకు కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఆర్డర్ అంటే గ్యాప్ ఈక్వల్గా ఉంటే ఒక ఆర్డర్లో ఉండాలి, ఒక అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ ఇక్కడ లేదు. సరే అలా లేనప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సిమిలర్గా ఉంటూ డిఫరెంట్గా ఏదైనా ఉందో చూద్దాం. డిఫరెంట్గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నేను కనుక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే నేను వెంటనే ఏం చేస్తానంటే ఇట్లాంటి లాజిక్స్ యూజ్ చేసే టైంలో ఇక్కడ 65 అంటేనేమో 2 డిజిట్ నెంబర్ ఫ్రెండ్స్, 40 అంటేనేమో 2 డిజిట్ నెంబర్, మరి 130 అంటేనేమో 3 డిజిట్ నెంబర్, 50 అంటేనేమో 2 డిజిట్ నెంబర్. ఇక్కడ చూడగానే మనకు ఒక ఆలోచన ఒకటి వచ్చేసింది ఫ్రెండ్స్. ఏంటంటే ఒక 3 ఆప్షన్స్ మాత్రం 2 డిజిట్ ఉన్నాయి, ఒక ఆప్షన్ మాత్రం 3 డిజిట్ ఉంది కాబట్టి డిఫరెంట్గా ఉంది అనేది మనం ఒక క్యాచ్ చేయగలిగితే, డిఫరెంట్గా ఉన్న దానికి దగ్గరగా ఉండేదే కదా ఆన్సర్ ఫ్రెండ్స్. ఇంతకుముందు ఫస్ట్ బిట్ మనం అదే చేస్తాం, డిఫరెంట్గా ఉన్నదానికి దగ్గర. అంటే 130కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంది అంటే 130కి దగ్గరగా ఉన్న ఆప్షన్ మన అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, 65 కదా. సో 65 అనేది కరెక్ట్ ఆన్సర్ అయింది. అంటే రేర్గా అక్కడక్కడ రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ మ్యాక్సిమం ఎక్కువ ఆప్షన్స్ మాత్రం ఇలానే రైట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు మనం ఫాలో అవుతున్నాము అంటే ఇట్లాంటి టెక్నిక్స్ కనుక ఫాలో అయితే 1 or 2 మిస్టేకుల వల్ల పోయినప్పటికీ ఎక్కువగా రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్, ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి ఫాలో కాండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని ఎట్లాంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది. ఇంకా కొన్ని చూద్దాం ఫ్రెండ్స్, ఈ పేపర్లో కొన్ని చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే మనకు అసలు సరే ఆ ప్రాబ్లం మనకు అవసరం లేదు. √576 - 2 క్యూబ్ అనేది మనకు అవసరం లేదు. మనం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అనుకుంటే దీన్ని ఎట్లా చేయాలి? ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఒక ఆర్డర్లోనే లేవు కదా. ఇక్కడ 16 అన్నాడు, ఓకే. 18 అన్నాడు, ఓకే. గ్యాప్ 2 ఉంది. 16 18. మరి 16 తర్వాత 18 తర్వాత 20 ఉండి 20 తర్వాత 22 ఉంటే గ్యాప్ 2తో ఒక ఆర్డర్లో ఉంది అని అనుకుంటాము. అలాంటప్పుడు ఏం చేస్తామంటే సి ఆప్షన్ మనం చూజ్ చేసుకుంటాం. సో ఆ టెక్నిక్ అనేది ఇక్కడ చేయదు కాదు, ఆర్డర్లో లేవు కాబట్టి. నెక్స్ట్ మనం ఏం చేయాలి? సిమిలర్గా ఉన్నాయా మనం చూద్దాం. సిమిలర్ అనేటటువంటి పదం ఎక్కడ నాకు కనిపించలేదు ఫ్రెండ్స్. ఇక్కడ సరే ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 18 ఉంది. అట్లా సిమిలర్గా చూసేదానికంటే నెక్స్ట్ మనకున్న లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, గ్యాప్ తక్కువగా ఆడందో చూసుకోండి ఈజీగా. గ్యాప్ ఇక్కడ నాకు ఈ రెండింటి మధ్య గ్యాప్ తక్కువ ఉందనిపిస్తుంది. ఎందుకని 16, 18 మధ్య గ్యాప్ 2 ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్. 16కి చూడగానే కొన్ని మనకు చిన్నవే కాబట్టి ఫ్రెండ్స్ నెంబర్స్ ఈజీగా క్యాచ్ చేయొచ్చు. 16కి 18 మధ్య గ్యాప్ 2 ఉంది. మరి 24కి మిగతా ఏ నెంబర్ తీసుకున్నా 32 ఏది తీసుకున్నా గ్యాప్ ఎక్కువ ఉంది. గ్యాప్ ఎక్కువ ఉన్న చోట ఆన్సర్ ఉండదు ఫ్రెండ్స్. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. గ్యాప్ తక్కువగా ఉన్నది ఇక్కడ 16, 18. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 16 అన్నా కావాలి, లేకపోతే 18 అన్నా కావాలి. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుందంటే ఒక రెండింటిని ఎలిమినేషన్ చేసాం కదా ఫ్రెండ్స్. మనం 50-50లోకి వచ్చేసాం కదా. మరి ఈ రెండిట్లో కూడా మ్యాక్సిమం, మరి ఇక్కడ ఈ 2 అంటేనేమో బి అని అర్థం, 4 అంటేనేమో డి అని అర్థం. బి, డి ఈ రెండిట్లో మనం చూజ్ చేసుకునే టైంలో ఎక్కువగా ప్రాబిలిటీ ఉండేది మాత్రం బీలే ఎక్కువ రైట్లు అవుతాయి. మనందరికీ తెలిసినటువంటి నిత్యసత్యమైన సూత్రం కాబట్టి ఫ్రెండ్స్. బీకి మీరు ఆ టైంలో కనుక చూజ్ చేసుకున్నట్లయితే ఆ బిట్ అనేది మిమ్మల్ని, ఆ లాజిక్ అనేది మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, ఈ పేపర్లో ఉన్నాయని చూడండి. ఈ బిట్టు ఇట్లా చూడండి, మనకు ప్రాబ్లంతో సంబంధం లేదు ఫ్రెండ్స్. ఈ 4 ఏది కరెక్ట్ అనేది మనం చూడగానే మనం క్యాచ్ చేసుకోవచ్చు. ఏంటి ఇక్కడ 2 డిజిట్ నెంబరు, 2 డిజిట్ నెంబరు, 2 డిజిట్ నెంబరు. బట్ ఇది 3 డిజిట్ నెంబర్ కాబట్టి ఇది డిఫరెంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది అని డి అని రాశాను. జనరల్గా మనకు తెలిసిన లాజిక్ ఏంటంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటే
దానికి దగ్గరలో ఉన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే 105కి దగ్గరలో ఏముంటుందంటే ఫ్రెండ్స్ 90 కదా, అంటే ఇక్కడ ఆన్సర్ అనేది 75 అయింది. అంటే కొన్ని సందర్భాలలో ఆ 90కి దగ్గరగా ఉన్నటువంటి 75 కూడా అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది కొన్ని సందర్భాలు. ఎట్టి పరిస్థితుల్లో లీస్ట్ వాల్యూ 45 కాదు ఫ్రెండ్స్. అంటే జనరల్గా మనం అయితే టక్కన ఏం చేస్తాం, నాన్ మ్యాథ్స్ వాళ్ళు మనం ఇలాంటి లాజిక్స్ కనుక యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలామంది ఇలానే చెప్తారు. కాబట్టి 105 డిఫరెంట్గా ఉంది, 3 డిజిట్ నెంబర్, దానికి దగ్గరలో ఉన్నది 90 కాబట్టి 90 పెడతాం. మ్యాక్సిమం ఎక్కువ ఆప్షన్లో 90 రైట్ అవ్వాలి, కానీ ఇక్కడ 75 అయింది. అంటే 90కి ఆ నెంబర్కి దగ్గరగా ఉన్నటువంటి 75 అనేది రేర్గా రైట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ శాతం అయితే దానికి దగ్గరగా ఉన్నటువంటి నియర్ వాల్యూనే రైట్ అవ్వడానికి ఎక్కువగా ప్రాబిలిటీ ఉంటుంది. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, చాలా చూద్దాం. ఇక్కడ జనరల్గా ఇది జామెట్రీకి సంబంధించి ఒక ప్రాబ్లం ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది జామెట్రీ కాదు ఫ్రెండ్స్, ఇది మనందరికీ తెలిసినట్టు క్షేత్ర గణితానికి మెన్సురేషన్కి సంబంధించి ఒక ప్రాబ్లం ఇచ్చాడు. సార్ ప్రాబ్లంతో మనకు సంబంధం లేదు, జనరల్గా దీని లాజిక్ ఎలా చేద్దాం, మన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కాబట్టి ఎగ్జామ్లో ప్రాబ్లం మనకి ఇది రాదు. ఇదంతా డయాగ్రామ్స్ గీసి ఇవన్నీ చేయడం కష్టంగా ఉన్న టైంలో, టైం తక్కువ ఉన్న టైంలో మనకున్న లాజిక్స్ ఏంటంటే కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ని ఫాలో అవుతున్న టైంలో చూడగానే మనకు వెంటనే మనకు ఒక ఉంది కదా ఫ్రెండ్స్, కోహిలర్కి సంబంధించి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాలకు టక్కన ఒక మెరుపు లాంటి ఆలోచన ఏంటంటే, ఇది జనరల్గా మామూలుగా ఉంది, ఇది జనరల్గా ఉంది, ఇదేమో డిజిట్లో ఉంది. డిజిట్లో ఉన్నప్పుడు పాయింట్లలో ఉన్నప్పుడు ఇది డిఫరెంటే కదా ఫ్రెండ్స్, డిఫరెంట్ ఉంది కదా. ఉన్న 4 ఆప్షన్లో 4.5 అనేది డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఉన్నదాన్ని కనుక మనం పట్టుకోగలిగితే దానికి దగ్గరగా ఉన్నది రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంది. అంటే 4.5కి దగ్గరగా ఏది ఉంటుంది ఫ్రెండ్స్, 7గా. 4.5కి దగ్గరలో 9 ఉండదు, 4.5కి దగ్గరలో 14 అసలు ఉండదు. అంటే ఇది కాదు అంటే 4.5కి దగ్గరలో 7గా ఫ్రెండ్స్ రైట్ అయిందిగా. అంటే మనకి ఇప్పుడు ఒక 5-6 బిట్లు చేయటం వల్ల మనకు ఒక మంచి ఒక లాజిక్ తెలిసింది ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఏంటంటే ఉన్న 4 ఆప్షన్లో డిఫరెంట్గా ఏదైతే ఉందో దాన్ని మనం దొరకపట్టగలిగితే దానికి నియర్గా ఉన్నదే రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనే ఒక థాట్ మనకు వచ్చింది ఒకటి ఫ్రెండ్స్. అది కూడా తెలియనప్పుడు సిమిలర్గా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటుందని, అది కూడా కానప్పుడు గ్యాప్ ఎక్కడైతే ఏ 2 ఆప్షన్ల మధ్య గ్యాప్ తక్కువగా ఉంటుందో అక్కడే ఆన్సర్ ఉంటుంది అనేది కనీసం 50-50లోనే వస్తాం అనేది కొంత ఈ టెక్నికల్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇవన్నీ మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇట్లాంటివి ఫాలో అయితేనే మనం మిగతా వాళ్ళకంటే ముందుండేటటువంటి టాలెంట్ అనేది మనకు వస్తుంది. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బిట్ ఇచ్చాడు మనకి. ఏడాదికి ఏ రేటు వంతున 20 సంవత్సరాల టైంలో 3 ఇంతలు అవునని జనరల్గా ఇది ఒక ప్రాబ్లం ఇచ్చాడు. మనకు ప్రాబ్లంతో సంబంధం లేదు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మనం తక్కువ టైం ఉంది కాబట్టి అది చదివే ఓపిక నాన్ మ్యాథ్స్ వాళ్ళకి. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ అంటేనే కొంచెం అంత ఎలర్జీగా ఉంటుంది, వాటిని చూడాలన్నా కూడా అంత ఇబ్బందిగా ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ అసలు మనకు దాంతో సంబంధం ఎందుకు. డైరెక్ట్గా 4 ఆప్షన్లు డైరెక్ట్గా మనం ఆన్సర్ పెట్టేటటువంటి టెక్నిక్స్ ఫాలో అయితే కొన్ని సందర్భాలలో మ్యాథ్స్ వాళ్ళకంటే కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కరెక్ట్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ తక్కువ టైంలోనే. చూద్దాం మనకు ఆ 4 ఆప్షన్లో ఏం చేద్దాంటే చూడండి, జనరల్గా మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఇది జనరల్గా ఉంది, పాయింట్లలో లేదు. మరి సెకండ్ ఆప్షన్ బి అనేది పాయింట్లలో ఉంది, కనపడింది ఫ్రెండ్స్. ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ డిఫరెంట్గా ఉంది అని రాశాను. మిగతా 2 ఆప్షన్స్ 16, 10 అంటే ఒక 3 ఆప్షన్స్ అనేవి పాయింట్లలో కాకుండా జనరల్గా ఇచ్చిండు. ఒక ఆప్షన్ మాత్రం పాయింట్లలో డిఫరెంట్గా ఉన్నది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ కాదు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు మీరు టెట్ ఎగ్జామ్ రాసినా, డిఎస్సి ఎగ్జామ్ రాసినా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా మ్యాథ్స్ని కనుక మీరు టచ్ చేస్తున్న టైంలో డిఫరెంట్గా ఉన్నదాన్ని కనుక మీరు పొరపాటున ఆప్షన్ చూస్ చేశారనుకునేది రాంగ్ అవుతుంది పక్క. డిఫరెంట్గా ఉన్నది కాదు. మరి ఏది రైట్ అవుతుందంటే డిఫరెంట్గా ఉన్న దానికి నియర్గా ఉండాలి, దగ్గరగా. అంటే ఇప్పుడు 12.5 అనేది ఇది డిఫరెంట్గా ఉంది, ఇది కాదు, మనకు అర్థమైపోయింది. దీనికి దగ్గరగా ఏముంటుంది ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు 12.5కి దగ్గరగా ఉండేది 10 కదా ఫ్రెండ్స్. దీని దగ్గరగా 16 ఉండదు, దీని దగ్గరగా 20 అసలు ఉండదు. 12.5కి నియర్ దగ్గరగా ఉండేది 10 కదా. అంటే ఇక్కడ మనకున్న లాజిక్స్తో రైట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇట్లా చూడండి ఎన్ని రైట్లు అవుతున్నాయో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి. అంటే ఇట్లాంటి టెక్నిక్స్ అనేవి యూట్యూబ్లో చాలామంది పెడుతూ ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ వాటిని నాన్ మ్యాథ్స్ వాళ్ళు అన్నింటిని ఫాలో అప్ అవుతూ. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి. ఇక్కడ మ్యాటర్ ఉన్నాయి, ఇక్కడ జనరల్గా మ్యాటర్కి సంబంధించిన వాటిని నేను పక్కన పెట్టేస్తూ ఫ్రెండ్స్ మనకి ఏదైతే మ్యాథ్స్కి సంబంధించి ఉన్నాయో వాటిని నేను చూస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక బిట్ ఇచ్చాడు. చూడగానే నేను ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే కనీసం నంబర్ల మీద అవగాహన ఉంటుంది కాబట్టి చూడగానే నాకు ఒక థాట్ వచ్చింది. ఏంటి, మన డిఎస్సి రేంజ్లో ప్రిపేర్ అవుతున్నాం అంటే చిన్న నంబర్స్ మీద ఖచ్చితంగా అవగాహన ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎంత నాన్ మ్యాథ్స్ అయినప్పటికీ కూడా కనీసం కొన్ని ఫార్ములాస్ ఫాలో అవుతాం, కొన్ని నంబర్స్ని చదువుకుంటాం. జనరల్గా ఉన్నటువంటి చిన్న ఫార్ములాస్, నంబర్స్, ప్రైమ్ నంబర్స్, తర్వాత ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్, ఇట్లాంటివి కనీసం ఫార్ములాస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద, సింపుల్ ఇంట్రెస్ట్ మీద కొన్ని ఫార్ములాస్ మనం ఎట్లయినా ఎంత నాన్ మ్యాథ్స్ అయినా చదువుతాం. ఈ 4 ఆప్షన్ చూడగానే మనం నాన్ మ్యాథ్స్ అయితే ఒక థాట్ వస్తుంది. ఏంటి, ఇవి 4 ఆర్డర్లో ఉన్నాయి ఫ్రెండ్స్, ఆర్డర్లో ఉన్నాయి, గ్యాప్ ఈక్వల్గా. కావాలంటే చూడండి, ఇక్కడ 10 ఉంది, 10 ఇలా రాసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నప్పుడు. తర్వాత 10 తర్వాత చూడండి 15 ఉంది ఫ్రెండ్స్, 15 ఉంది, 15 ఈ రెండింటి మధ్య గ్యాప్ ఫ్రెండ్స్ 5 ఉంది. 15 తర్వాత చూడండి 20 ఉంది, ఎస్ ఈ రెండింటి మధ్య గ్యాప్ కూడా 5 ఉంది. 20 తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 25 ఉంది. ఇలా రాసుకోండి మీరు. ఇక్కడ గ్యాప్ ఈ రెండింటి మధ్య గ్యాప్, ఈ రెండింటి మధ్య అంటే ఉన్న 4 ఆప్షన్ల మధ్య గ్యాప్ ఒకేలా ఉంటూ ఒక ఆర్డర్లో ఉన్నప్పుడు మీరు ఒక ఆర్డర్లో రాసుకొని
ఆప్షన్ సి ఏదైతే అంటే ఆప్షన్ సిలో ఏ నెంబర్ అయితే ఉంటుందో అది రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. అంటే ఆప్షన్ సి అంటే ఏంది, 3వ నెంబర్ అనమాట. ఇప్పుడు 10 అనేది ఆప్షన్ ఏ అనుకుంటే, 15 ఆప్షన్ బి అనుకుంటే, 20 అనేది ఆప్షన్ సి. కాబట్టి మ్యాక్సిమం మీరు ఎక్కడైనా చూడండి, ఎన్ని క్వశ్చన్ పేపర్ చూడండి, ఎంతమంది యూట్యూబర్స్ ఎన్ని విధాలుగా చెప్పినా ఇదే చెప్తారు ఫ్రెండ్స్. ఉన్న నంబర్స్ ఇచ్చిన 4 ఆప్షన్స్ అనేవి ఒకే గ్యాప్తో ఒక ఆర్డర్లో ఉన్నప్పుడు సి అనేది రైట్ అవుతుంది. సిని ఎలా చూసుకోవాలంటే ఇలా రాసుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్. అంటే 10, 15, 20, 25 నాలుగిటి మధ్య గ్యాప్ 5 ఉంది. ఇక్కడ ఆప్షన్ సి అంటే 3వ ఆప్షన్ 3 అంటే ఆప్షన్ సి అంటే 20 కదా, 20 ఆడుందో చూసుకోండి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్లు 20 ఎక్కడ ఉంది, ఎస్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. దీనికోసం మనం చేయాలి ఫ్రెండ్స్, మ్యాక్సిమం రైట్ అవుతుంది ఈ లాజిక్ అయితే ఫ్రెండ్స్, నో డౌట్. ఇట్లాంటివి కనుక మీ అదృష్టం కొద్దీ ఉన్నటువంటి ఉన్న మ్యాథ్స్ ఆ పార్ట్లో కనీసం ఒక 5-6 తగిలాయి అనుకోండి, మన అదృష్టం పండినట్టే ఫ్రెండ్స్. ఎందుకంటే టకా పెట్టేసుకుంటూ కనీసం ఒక రాంగ్ అయినా సరే ఒక 4 పక్క 5లో 1 మనం లాజిక్ మిస్ అయినా 4 పక్క రైట్ అవుతుంది. చూడండి, నాన్ మ్యాథ్స్ అయినప్పటికీ కూడా మనం ఎందుకు భయపడాలి ఫ్రెండ్స్? భయపడాల్సిన పనే లేదు ఫ్రెండ్స్. నాకు తెలిసిన మిత్రులు చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు డిస్ట్రిక్ట్ టాప్లో ఉన్నారు ఫ్రెండ్స్. మొన్న తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సి రిజల్ట్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళ కంటే కూడా టాప్లో స్కోర్ తెచ్చుకొని జాబ్ సాధించారు. ఎస్, నా వీడియో ఒకటి పెట్టాను చూడండి గ్రూప్లో. ఇక్కడ తను డిస్ట్రిక్ట్లో టాప్గా రావడం జరిగింది. ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ గోపి అని మీకు చూపించా ఫ్రెండ్స్, వీడియోలో ఉంది చూడండి. తన నాన్ మ్యాథ్స్ తను ఎలా చదివాడంటే, తను చూడండి, తను ఇంకా మ్యాథ్స్ చేస్తున్నట్లయితే ఏ రేంజ్లో స్కోర్ చేయగలరు. అయినప్పటికీ కూడా తనకున్నటువంటి టాలెంట్తో దూసుకెళ్ళాడంటే నాన్ మ్యాథ్స్ అని భయపడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. మనం నాన్ మ్యాథ్స్ అయినప్పటికీ కూడా ఇట్లాంటి లాజిక్లన్నీ గట్టిగా పట్టుకొని ఫటాఫట్ మన స్కోర్ని పెంచుకోవడం ఫ్రెండ్స్. ఇంకా కొన్ని చూద్దాం, చూస్తే మీకే అసలు ఇంకా ధైర్యం అనేది మీకు తెలియకుండానే వస్తుంది ఫ్రెండ్స్. కొన్ని బిట్లు చేస్తే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బిట్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్, 0.56 దీని వాల్యూ అని 4 ఆప్షన్లు ఇచ్చాడు. కరెక్ట్ ఆప్షన్ ఇందులో ఒక ఈజీగా 4గిట్లో ఒక ఆప్షన్ని ఈజీగా ఎలిమినేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే నేను ఏం చేస్తానంటే, మనకున్నటువంటి లాజిక్స్తో యూట్యూబ్లో చాలా చూస్తూ ఉంటాం కాబట్టి, ఇక్కడ 14/25లో 14 ఉంది ఫ్రెండ్స్. తర్వాత 1/56లో 14 లేదు, 1/14లో 14 ఉంది, 14/50లో 14 ఉంది. అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 14 ఉంది. అంటే ఎగ్జామినర్ ఈ మూడిట్లోనే ఆన్సర్ పెట్టాడు అంటే ఎట్టి పరిస్థితులు ఇది కాదని అర్థమైపోయింది. అంటే నేను చూడండి ఒక ఆప్షన్ ఈజీగా ఎలిమినేషన్ చేశాను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా. అంటే ఒక ఆప్షన్ని ఎలిమినేషన్ చేసినప్పుడు దాదాపు దగ్గరలోకి వచ్చేస్తాం. అంటే మిగిలిన 3 ఆప్షన్లో ఒకటిని మన లక్ ఆ టైంలో అంటే ఏమో ఈ లాజిక్ కూడా తెలియకుండా ఫ్రెండ్స్ మనం ఎగ్జామ్లో పుట్టుకున్న ఈ ఆప్షన్ బి పెట్టామనుకోండి, మనకి ఎంత బ్యాడ్ లక్ చూడండి. కనీసం ఈ లాజిక్ కూడా తెలుసుకోకుండా ఎగ్జామ్లోకి మన సిస్టమ్ ముందు కూర్చొని ఇదే పెట్టామనుకోండి, తర్వాత ఎవరో యూట్యూబ్లో ఇలాంటి వీడియో పెట్టినప్పుడు రేపు భలే మిస్ అయిపోయాను అనేటటువంటి బాధ అనేది కలగకూడదు ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మీకు పదే ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని లాజిక్స్ అనేవి మనకు అవసరం. ఇప్పుడు ఆప్షన్ బి అనేది రాంగ్ అనే విషయం మనకు తెలిస్తే దాని జోలికి పోం కదా ఫ్రెండ్స్. మిగతా 3 మన లక్కు దేని బట్టి ఉంటుందో కానీ ఆ 3 ఒకటి పెట్టేసుకుంటా ఫ్రెండ్స్, మన అదృష్టాన్ని బట్టి అది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక బిట్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్, ఒక సంఖ్యలో 40% 600కి సమానమైన ఆ సంఖ్య అంటే మ్యాథ్స్ వాళ్ళు అంటే ఫటాఫట్ చేస్తారు 40 × సంథింగ్ x/100 అని, దట్ ఈక్వల్స్ టు 600కి సమానం చేసి జనరల్ వాళ్ళు చేస్తారు, ఆ వాల్యూ వస్తుంది, వితిన్ సెకండ్లో చేస్తారు. పెద్ద ప్రాబ్లం కాదు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈజీగా చేస్తారు. బట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మనకున్న లాజిక్స్తో ఎలా ఈజీగా చేయొచ్చు, కనీసం 50% ఒక రెండింటిని ఈజీగా ఎలిమినేషన్ చేయొచ్చు. చూడగానే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మనకి. ఏంటి ఇక్కడ ఒక ఆర్డర్లో లేవు ఫ్రెండ్స్. ఇక్కడ 1200 ఉంది, 1200 తర్వాత 1400 ఉంది, 1400 తర్వాత 1600 ఉంది, 16 తర్వాత 1800లో ఉండాలి కానీ ఒక ఆర్డర్లో అది లేదు, మనకు అర్థమైపోయింది. మరి ఒక ఆర్డర్లో లేనప్పుడు గ్యాప్ ఎక్కడ తక్కువ ఉందో చూద్దాం ఫ్రెండ్స్. గ్యాప్ చూడగానే మనకు 1500కి 1600కి మధ్యలో కేవలం 100 గ్యాప్ ఉంది ఇక్కడ. మరి మిగతా రిమైనింగ్ 1200 1400 మధ్యలో 200 గ్యాప్ ఉంది. అంటే గ్యాప్ ఎక్కువగా ఉన్న ఆప్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో కావని మనకు తెలుసు. గ్యాప్ తక్కువగా ఉన్నటువంటి ఈ రెండిట్లోనే ఆన్సర్ పెట్టాడు ఎగ్జామినర్. అంటే ఆ టైంలో మనం ఒక 50%లోకి వచ్చేసాము. ఆ 50%లో మనం బి పెట్టినా సి పెట్టినా, అంటే ఆ టైంలో మనం బీనైనా చూజ్ చేసుకున్నా సీనైనా ఏదో ఒకటి చూజ్ చేసుకుంటాము. కనీసం ఒక 2 రాంగ్ ఆప్షన్ మాత్రం ఎగరేసేటటువంటి టాలెంట్ అయిన ఈ లాజికల్తో వస్తుంది అనేది నా నమ్మకం ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ఇక్కడ జనరల్గా పైథాగరస్ త్రికాల మీద ఒక బిట్ ఇచ్చాడు. సరే జనరల్గా మనం చూసుకుంటే త్రికాలు అంటే 3 4 5 అని, తర్వాత 5 12 15 అని, ఇట్లా రకరకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. అవి త్రికాల గురించి మీ అందరికీ తెలుసు. అట్లా లాజిక్స్తో ఉన్నటువంటిది ఇంకొక బిట్ ఉంది, ఇది ఒకటి చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా చూడగానే ఇది ఒక మరి డిసెండింగ్ ఆర్డర్ అంటేనేమో అవరోహణ క్రమంలో రాయమన్నాడు. సరే జనరల్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో రాస్తారు, మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా టైం తక్కువ ఉన్న టైంలో, టెన్షన్ మొదలవుతున్న టైంలో మనకు లాజిక్స్ మనల్ని సేవ్ చేస్తాయి. ఏదో ఒకటి పెట్టే బదులు రెండింటిని ఎలిమినేషన్ చేయడం బెటర్ కదా ఫ్రెండ్స్. రాంగ్ ఆప్షన్ను మనం రైట్ చేయకుండా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే వాటిని ఎలిమినేషన్ చేయాలి. అది మనకు చాలా మనల్ని సేవ్ చేసేటటువంటి లాజిక్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లా కన్ఫ్యూజ్ బడిన అవసరం లేదు. ఇక్కడ చూడగానే మనకు సిమిలర్గా ఎక్కడ ఉన్నాయనేది మనకు అర్థం అవుతుంది. మన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినప్పటికీ నంబర్స్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 ఆప్షన్ డి చూడండి, ఏడి అంటే అనుకుంటే ఏడి 2 ఆప్షన్లు అనేవి సిమిలర్గా ఉన్నాయి చూడండి. 9.694 ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు.
ఇక 9.504, 9.109, 9.694. చూడగానే ఫ్రెండ్స్ 9.694, 9.694 అంటే ఈ రెండు సిమిలర్గా ఉన్నాయని మనకు అర్థమైపోయింది కదా. అంటే ఒక రెండు ఆప్షన్స్ సిమిలర్గా ఉంటే మిగతా రెండు ఎట్టి పరిస్థితులు కావని మనకు అర్థమైపోయింది. అంటే ఆన్సర్స్ ఈ రెండిట్లోనే ఉన్నాయి. అంటే ఏనన్నా మీరు చూజ్ చేసుకోవాలి, డీనన్నా చూజ్ చేసుకోవాలి మీ అదృష్ట సంఖ్యను బట్టి ఫ్రెండ్స్. మీరు ఆ టైంలో ఏని చూజ్ చేసుకున్నా మీకున్నటువంటి ఎందుకంటే ఆన్సర్స్ అనేవి జంబ్లింగ్ అవుతాయి కాబట్టి ఒకటి రావచ్చు, ఇంకొక ఆప్షన్ రావచ్చు కాబట్టి మీరు ఆ టైంలో కనీసం ఫ్రెండ్స్ రెండు ఆప్షన్లన్నా ఈజీగా ఎలిమినేషన్ చేసుకోవచ్చు ఇట్లాంటి లాజిక్స్తో ఫ్రెండ్స్. ఇట్లాంటి లాజిక్స్ కనుక మీరు ఫాలో అయితే ఫ్రెండ్స్ నిజంగా చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇట్లాంటి లాజిక్స్తో జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా చూడనటువంటి మిత్రులు, నా వీడియోని ఇప్పుడే చూస్తున్నటువంటి మరి డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఈ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మీ ముందు రేపు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.